కొట్టండి రేపు ఒకటి వేసినాడు ఒకటి వేసిన బైక్ మీద ఉంచుడు ఆ కవర్ ఇట్లా ముసిరాకోలేదు సార్ దాని అందరూ మీద కూడా అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకోండి. మొబైల్లో కింద మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, అన్మ్యూట్ చేసుకోండి. డిస్టర్బెన్స్ అవుతుంది. సో వెల్కమ్ టు ది జూమ్ సెషన్ అండి. సో సెషన్లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు వచ్చేసి మనకి 10th కదా. ఎవ్రీ మంత్ మనకి 10th మీ అందరికీ తెలుసు, మనకి బోనస్ అనేది మనకి ఎక్స్ట్రాగా ఇన్కమ్ కోసం మనం అయితే ఎప్పుడైతే నెలంతా కష్టపడతామో దాని యొక్క ఫలితం ఎప్పుడు కనపడుతుందంటే ఎవ్రీ మంత్ 10th అనమాట. అంటే హ్యాపీయెస్ట్ డే అనమాట. అంటే ప్రతి పర్సన్కి కూడా నెలకి ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకి ప్రతి నెల కూడా త్రూ వెస్టేజ్ ద్వారా 10వ తారీఖున మనకి అదనంగా రావడం జరిగింది. సో చూడండి ఎంత బాగుంటుందో. 1వ తారీఖున ఒక శాలరీ వచ్చి మళ్ళీ 10వ తారీఖున మళ్ళీ బోనస్ వస్తే 2 ఇన్కమ్స్ ఎక్స్ట్రాగా వస్తుంటే మన లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి? మారతాయే మారవా? సో అందుకే హ్యాపీయెస్ట్ డే అని చెప్పి పెట్టడం జరిగింది ఈ రోజుని. మనకి ఎవ్రీ మంత్ కూడా 10th అనేది కూడా హ్యాపీయెస్ట్ డే అనమాట. వెస్టేజ్లో ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎవ్రీ మంత్ 10th ఎంత హ్యాపీయెస్ట్ డే అవుతుందంటే అంత హ్యాపీయెస్ట్ డే అవుతుంది. ఎందుకంటే బయట జనాలకి ఎవ్రీ మంత్ 10 కల్లా 1వ తారీఖున జీతం వచ్చిన 10వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ ఎక్స్పెన్సెస్కి అయిపోతాయి అనమాట. అంటే ఏం ఉండదు, దాచుకోవడానికి సేవింగ్స్ ఏమి ఉండవు. కానీ 10వ తారీఖున మళ్ళీ అదనంగా ఇంకొక ఇన్కమ్ కనుక మన అకౌంట్లో పడితే ఎలా ఉంటుందో ఒక్క 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 1 మినిట్ మీ ఊహకి మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అవునా కదా? ఎవ్రీ మంత్ 10th మీకు ఎక్స్ట్రాగా ఇన్కమ్ యాడ్ అవుతే ఎంత హ్యాపీగా ఉంటుంది? అవునా కదా? ఒక్కసారి 1 మినిట్ ఇమాజిన్ చేసుకోండి. మీకు అంటే మీకు ఎంత కావాలో అంత ఇన్కమ్ అనేది ఎక్స్ట్రాగా 10వ తారీఖున మీ అకౌంట్లో పడితే దాని అంత హ్యాపీయెస్ట్ డే ఇంకోటి ఉంటుందా? ఉండదు కదా? సో అందుకే ఎవ్రీ మంత్ 10th అనేది హ్యాపీయెస్ట్ డే అనమాట. మేము లాస్ట్ 5.5 years నుంచి కూడా ఈ హ్యాపీయెస్ట్ డే అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ డే ఎవ్రీ మంత్ 10th అంటే మాకు మాకు ఎంత హ్యాపీయెస్ట్ డే అంటే అంత హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే మేము మాకు అదనంగా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాం. సో అలా మన మధ్యలోనే లాస్ట్ మంత్ కొంతమంది సక్సెస్ అయ్యి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని రిపీట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము సెషన్లోకి. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం షేర్ చేసుకుందాం. సో కలపాల రవికుమార్ గారు 8% అయ్యారు. ఈరోజు సెషన్కి సార్ అటెండ్ అయినట్లేరు యాక్చువల్గా. విజయ్ గారు వాళ్ళు అప్లై అయినట్టు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు విజయ్ గారు ఉన్నారా? సార్ చెప్పండి సార్. విజయ్ గారు ఉన్నారా? ఉన్నా సార్. అదే కొంచెం ఉన్నారా? వచ్చారా? సార్ రవికుమార్ గారు వచ్చారా? ఫోన్ చేసింది సార్. మరి లేదా? ఒకసారి బోనస్ ఎంతో తెలుసా? సార్కి బోనస్ ఎంత వచ్చిందో తెలుసా మీకు? విజయ్ గారు సార్ రవికుమార్ గారికి బోనస్ ఎంత వచ్చిందో మీకు తెలుసా? సార్ కాల్ చేస్తా. కాల్ చేయడం కాదండి, బోనస్ పడిన సంగతి మీకు తెలుసు కదా. అవును సార్. మరి మీ డౌన్ లైన్స్ ని ఫాలో అప్ చేసుకోవాలి కదా. ఫాస్ట్ 8% అయ్యిందంటే వాళ్ళకి బోనస్ జనరేట్ అవుతుంది సార్. అది చెప్పాను సార్. చెప్పడం కాదండి, వాళ్ళకి ఎంత వచ్చింది అనేది చూపిస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. మన 10వ తారీఖు మన పని ఏంటండి, మన కింద ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకి ఇన్కమ్ ఎంత వచ్చిందో కూడా మీరు చూపించాలి కదా. వాళ్ళకి కొత్త వాళ్ళు తెలియదు కదా, చూసుకోవడం తెలియదు. మరి మనం చెక్ చేసుకున్నాము, మరి అలాగే మన టీంలో వాళ్ళని కూడా చెక్ చేసి చెప్పాలి కదా. చూడండి లీడర్స్, ఇదే మన బిజినెస్ లో మొదటి స్టెప్ ఏంటంటే, మనకి టీంలో కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ వచ్చినప్పుడు, కొత్తగా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తాం.
ఎవ్రీ మంత్ 10th వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ బోనస్ ఎంత వచ్చిందో మనం చెక్ చేసి చెప్తేనే కదా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ లైఫ్ లో బయట కొనుక్కుంటే ఏ రోజు కూడా రూపాయి రానిది 10వ తారీఖున తిరిగి అకౌంట్ లో డబ్బులు పడతాయి అనే విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం ఫాలో అప్ చేయకపోతే. ఈ బిజినెస్ లో ఫెయిల్ అవడానికి కారణం కూడా ఇదేనండి. బోనస్ ఎంత వచ్చిందో చెక్ చేయడం కూడా చాలా చాలా సార్ ఇంపార్టెంట్. పడేంత వరకు కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే బిజినెస్ తీసుకొచ్చామో వాళ్ళకి బోనస్ ఎంత వచ్చిందో చెప్పాలి. ప్లస్ బోనస్ పట్టడం కూడా పడిందో లేదా అని కూడా మనం చెక్ చేయాలి. చెక్ చేసుకుని క్లియర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ బిజినెస్ లో వాళ్ళకు కూడా ఒక బిలీవ్ వస్తుంది. ఏంటి మీ కింద ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి బోనస్ ఎంత generate అయింది, ఎంత లేదా ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేసుకోవాలి. ఏమైంది నీకు సరే విజయ్ గారు మ్యూట్ చేసుకోండి. అన్నం తిండి అని చెప్పు 5 నిమిషాలు అన్నం తిండి అక్కడ. సో నెక్స్ట్ వెళ్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ గారు. సార్ రామకృష్ణ గారు ఉన్నారా? రామకృష్ణ గారు అప్లైన్ కృష్ణమూర్తి గారు. సార్ ఉన్నాడు సార్, లైన్ లో ఉన్నాడు, గ్రూప్ లో కొంచెం ఆల్రెడీ ఆయన అటెండ్ అయింది సార్ జూమ్ మీటింగ్ లో. రామకృష్ణ గారు ఉంటే అన్మ్యూట్ చేసుకుని కొంచెం మాట్లాడతారా? రామకృష్ణ గారు సరే కృష్ణమూర్తి గారు ఆ బోనస్ జనరేట్ అయిందా సార్ చూసారా? అటెండ్ గా. రామకృష్ణ సార్ అటెండ్ కాండి. చెప్పండి సార్. మాట్లాడు. రామకృష్ణ గారు మీరు బోనస్ చూసుకున్నారా? చూసుకోండి సార్. ఎంత వచ్చింది? 419 రూపాయలు వచ్చింది సార్ వచ్చేసి. ఓకే, మీకు 419 రూపీస్ వచ్చింది కదా, మరి ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. ఇప్పుడు దాకా ఎక్కడో బయట బాగుంది. కొనుక్కున్నారు, ఏ రోజున ఒక రూపాయి అన్న మీకు జనరేట్ అయింది అట్లా? ఏం లేదు సార్. మెసేజ్ అనేది మంచిగా అనిపించింది. దీంట్లో జైన్ చేయడం వల్ల కృష్ణమూర్తి సార్కు ఎస్ ఎస్ ఎస్. ఈ రోజు 10వ తారీఖు అవటం వల్ల ఇంకా అకౌంట్ లో పడలేదు, లేకపోతే ఈ పాటికి అందరికి కూడా అకౌంట్స్ లో పడిపోయాయి అనమాట. ఈ రోజు ఆదివారం అయింది కదా. ఓకే సార్. రేపు పడిపోతాయండి అందరికి కూడా. సో మీరు మీరు ఎలాగైతే బెనిఫిట్ తీసుకున్నారో ఒక 10 మందికి ఈ బెనిఫిట్ మీరు అర్థం చేయించగలిగితే మీకు వచ్చిన ఓకే సార్. 419 రూపాయల రేపొద్దున 4,000 అవుతుంది, ఆ 4,000 40,000 అవుతుంది, ఆ 40,000 4 లక్షలు అవుతుంది. చిన్న ఓకే ఓకే లాజిక్ ఏం సార్. లేదు. మీరు 419 తీసుకున్నారు, మీ కింద ఒక 6 ఇప్పించండి, అదే 400. ఓకే ఓకే సార్. అదే 400 మీ కింద 6 ఇప్పించగలిగితే మీకు 4,000 వస్తుంది. ఓకే ఓకే సార్. అర్థమైందా? సింపుల్. అయింది సార్. అది. ఓకే సో మీరు 4,000 తీసుకుంటే అదే 4,000 మీ కింద 6కి 4,000 ఇప్పించగలిగితే మీకు 40,000 వస్తుంది. ఓకే ఓకే సార్. సో అర్థం చేసుకోండి కాన్సెప్ట్. కృష్ణమూర్తి గారితో కాంటాక్ట్ లోకి వెళ్ళండి, మాట్లాడండి, ఇన్కమ్ ఎలా పెంచుకోవాలో ప్రతి నెల అడగండి. పెంచుకోవాలంటే ఏం చేయాలో కూడా టచ్ లో ఉండండి మీ అప్లైనర్తో. ఓకేనా? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామకృష్ణ సార్. గారు. జూమ్ మీటింగ్ అటెండ్ థ్యాంక్ యూ అయినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ కంటిన్యూగా అటెండ్ అవ్వండి, నేర్చుకోండి సబ్జెక్ట్. ఓకే ఓకే. సో నెక్స్ట్ వసంతమ్మ గారు. సో వసంతమ్మ గారు అప్లైనర్ వచ్చేసి కురమయ్య గారు ఉన్నారా? కురమయ్య గారు ఉన్నారా? కురమయ్య గారు లేరు. కురమయ్య గారు అప్లైనర్ రాము గారు. రాము గారు. రాము గారు అప్లైనర్ కృష్ణమూర్తి గారు. ఎనీ ప్రాబ్లం? ఎవరికన్నా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా మాట్లాడడానికి?
కురమయ్య గారు, రాము గారు, కృష్ణమూర్తి గారు. సార్ చెప్పండి సార్. కురమయ్య గారు ఉన్నారా? కృష్ణమూర్తి గారు మీ 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 డౌన్లైన్ లేరా? రాము గారు లేరా? ఉన్నారు సార్. మరి ఏం మాట్లాడరేంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. రాము గారు ఉన్నారు కదా? ఉన్నాం సార్. మరి ఎందుకు నేను ఎన్నిసార్లు పిలిచి మీకోసం వెయిట్ చేస్తుంటే ఎందుకు రావట్లేదు మీరు మాట్లాడడానికి? లేదు సార్, హైదరాబాద్ మేడానికి ఫోన్ చేసి జూమ్ మీటింగ్ అటెండ్ కానీ మేడం ఉందా లేదా అని అడుగుతున్నా సార్ అంతే. అవి ఎప్పుడు చేసుకోవాలండి? మీరు 8:45కి అటెండ్ అయ్యి చూసుకోవాలండి అవన్నీ. జూమ్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత అవన్నీ చేసుకుంటే ఎట్లాగండి? అవునండి సార్, ఇంతకుముందు చేశాను, ఫోన్ లేపలేదు సార్, అందుకు మళ్ళీ. సరే, ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి, కురమయ్య గారు ఉన్నారా లేరా? వసంతమ్మ గారి పరిస్థితి ఏంటి? ఆమెకు బోనస్ జనరేట్ అయిందా? చూసారా? ఎంత వచ్చింది? చెప్పారా ఆమెకి? ఏంటి పరిస్థితి? చేశాను సార్, ఇప్పుడు ఇందాక సాయంత్రం చేసిన, మళ్ళీ పొద్దుగాల చేసిన. ఫోన్ చేసి అడుగుతాను సార్ అని చెప్పాడు. నేను ఇట్లా హాస్టల్కి వెళ్తున్నా పాప దగ్గరికి, చేసి అడుగుతానులే సార్ అన్నాడు. మళ్ళీ ఫోనే చేయలేదు, మళ్ళీ నేను చేస్తే ఎత్తలేదు. ఇప్పుడు బోనస్ ఆమెకి జనరేట్ అయింది చూసారా ఎవరైనా? బోనస్ చూడలేదు సార్ నేను. అంటే మీకు ఇన్కమ్ వస్తే చాలా, మీ కింద వాళ్ళ ఇన్కమ్ అవసరం లేదా? లేదు లేదు సార్, నాకు రాదు కదా సార్ చూడడానికి. మీ అప్లైనర్స్ ఉంటారు కదండి. మీ టీమేగా ఓకే ఓకే వసంతమ్మ సార్. గారు. మీరు గైడ్ చేయకపోతే ఆమెకి ఎలా తెలిసిద్ది? అవును అవును అవునవును సార్, చూస్తాం. మీకు చదువు రాకపోతే మీ పైన వాళ్ళు చదువు వచ్చి ఉంటుంది కదా ఎవరో వాళ్ళకి, మీ పైన లైన్ ఆఫ్ అప్లైనర్స్ లో. అవునవును సార్. కృష్ణమూర్తి గారు, సార్ చెప్పండి సార్. ఏమిటి వసంతమ్మ గారి బోనస్ చెక్ చేయలేదా? బోనస్ చెక్ చేయాలంటే కుర్మయ్య గారికి ఆల్రెడీ రాము సార్ చెప్పాను అని చెప్పాను సార్. మనం ఎంతవరకే, ఇంకా కింద ఉన్న వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కదా సార్. ఇప్పుడు మొత్తాన్ని కూడా నేను కూడా ఇప్పుడు చేయలేను ఆయనే కదా. కదా రాము గారు చెప్తున్నారు కదా, నాకు చదువు రాదు కదండి, నేను చూడటానికి చూసుకోలేను కదా అన్నారు కదా మరి. చదువు రాలేదంటే వాళ్ళ అబ్బాయితోనో చూపించుకోమని కూడా చెప్పాను సార్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అతనికి. కనుక్కోవాలి వాళ్ళ కదా. అబ్బాయికి వచ్చు కదా, ఇప్పుడు 10th క్లాస్ చదివాడు కాబట్టి అతని అబ్బాయికి కూడా వచ్చు కాబట్టి చెప్పాను సార్ ఆల్రెడీ. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తీసుకోండి కృష్ణమూర్తి గారు, అట్లా సజెషన్స్ మాత్రం చేయమాగండి. సార్ రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఆయన అయితే దగ్గర ఉండడు కదా సార్ నేను చెప్పడానికి. ఐడి అసలు పాస్వర్డ్స్ ఆల్రెడీ పెట్టుకుంటారండి. నేను మదిలేటి సార్కి ఏమది పోస్టర్ పెట్టాను. నేను ఆల్రెడీ ఎంత 8% సీట్ల గురించి పోస్టర్ పెట్టాను. ఇంతవరకు ఆ పోస్టర్ అనేది రిలీజ్ కాలే. ఆ సార్ ఇప్పుడు సార్ బోనస్ మదిలేటి సార్ గురించి కూడా అండి నేను నేను అడుగుతుంది, పోస్టర్ రిలీజ్ గురించి కాదు, నేను బోనస్ గురించి అడుగుతున్నా. బోనస్ గురించి కుర్మయ్య సార్కి చెప్పాము సార్ ఆల్రెడీ. బోనస్ ఎంత వచ్చిందనేది చూసుకోమని కూడా రామ్ సార్ చెప్పాము. ప్రతి ఒక్క లీడర్ కూడా చెప్పాము. ఈ రోజు మీటింగ్ లో కూడా అదే చర్చించిన సార్. ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఉన్నారో మన కింద ఉన్న వాళ్ళ అమౌంట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతమంది వీక్లీ మీటింగ్ వస్తున్నారో దాని గురించి కూడా చెప్పిన. దాంతో పాటు చెప్తే ఎంతమందికి వస్తున్నాయి అని చాలా అన్ని చెప్పిన సార్. ఈరోజు ఆల్రెడీ సార్ వాళ్ళని కూడా అడగండి. ఆ, సరే సరే, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ అవ్వకుండా చూసుకోండి. వసంతం గారు చెక్ చేయండి ఇమీడియట్ గా, ఆమెకి చెప్పండి, ఆమె అకౌంట్ లో కూడా పడింది లేదో చూసుకోండి, ఇవన్నీ ఆమె చెక్ నెంబర్ చేసి. అయితే మన దగ్గర లేదు సార్. అది గ్రూప్ కుర్మయ్య లో దగ్గరనే ఉంది. ఫాస్ట్ 8% అయిన నెంబర్ లేదంటే ఎట్లాగండి? ఇప్పుడు సెల్ 5% నెంబర్ లేదు సార్ మన లేదంటే, దగ్గర. ఒక 5% లేదంటే అర్థం ఉంది, కానీ ఫాస్ట్ 8% అంటే వాళ్ళు రికగ్నైజ్ అయ్యారు ఆల్రెడీ, కంప్లీట్ చేశారు, వాళ్ళు పిన్ లెవెల్ కంప్లీట్ చేశారు. వాళ్ళతో మీరు కంగ్రాచులేషన్స్ చేయాలి కదా ఫోన్ చేసి. సార్ సరే సెల్ సరే, నెంబర్ అయితే నా వదిలేండి. దగ్గర లేదు సార్. ఓకే ఓకే, కానివ్వండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం, వదిలేండి. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి మన స్లో టైటర్ గా చూడండి విజయ్ గారు ఉన్నారు, ఒక ఆటో డ్రైవర్ కింద. విజయ్ గారు, గుడ్ మార్నింగ్. విజయ్ గారు, విజయ్ గారు ఉన్నారా? చూడండి, విజయ్ గారు వచ్చేసి ఒక ఆటో డ్రైవర్ అండి. ఒక ఆటో డ్రైవర్ గా ఉంటూ ఆయన చదువు కూడా రాదు, కానీ ఆ చదువు లేకపోయినా కానీ వాళ్ళ యొక్క టీమ్ సపోర్ట్ తోటి అండ్ అప్లైనర్ సపోర్ట్ తోటి ఈ బిజినెస్ లో ముందుకెళ్ళడం జరిగింది, సిల్వర్ టైటర్ విత్ టీవీబీ తోటి. చూడండి, ఆటో చేసుకుంటూ ఆయన పార్ట్ టైం గా తన ఆటో కాకుండా
ఎక్స్ట్రాగా చూడండి, ఈ మంత్ 12,000 దాకా 12,913 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఒక పార్ట్ టైంగా చూడండి, ఒక ఆటో డ్రైవర్ నుంచి ఎలా మారారో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి ఇక్కడ. అంటే ఒక చదువు ఉన్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా చెయ్యగలమని నమ్మితే చాలు ఈ బిజినెస్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఒక వేలు ముద్ర వేసే వ్యక్తి కూడా ఈ రోజున వెస్టేజ్లో నెలకి 13,000 ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకుంటున్నారు, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి. ఇటువంటి అవకాశం అందరికీ రాదండి, వెస్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఆల్రెడీ 27 మంది ఉన్నారు కాబట్టి మీలో మీ అప్లైనర్ని పట్టుకుని మీ చేయి పట్టుకుని అడగండి. అడిగితే వాళ్ళతో పాటు నడిస్తే ఆటోమేటిక్గా మీరు కూడా సక్సెస్ అవుతారు. సో నెక్స్ట్ వెళ్దామండి. విజయ్ గారు ఫైనల్గా ఉన్నారా? సో ఓకే అండి, ముందుకెళ్ళిపోదాము, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి మన కృష్ణమూర్తి గారు ఒక ఎలక్ట్రీషియన్గా ఫార్మర్గా ఉంటూ ఈ బిజినెస్లో రావడం జరిగింది. సార్ జర్నీ చూద్దాము. వెస్టేజ్ మైసెల్ఫ్ కృష్ణమూర్తి, నాగరాల విలేజ్, వనపర్తి డిస్టిక్, తెలంగాణ. మనం వచ్చేసి ఇప్పుడు అగ్రికల్చర్ దీంట్లో మనం సిల్వర్ డైరెక్టర్గా వెస్టేజ్లో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం వచ్చేసి ఎకరా పొలానికి ఈరోజు మనం గ్రాన్యువల్స్ 2, ప్రొటెక్, తర్వాత నానోటెక్, అంటే మనము మొక్క ఎప్పుడైతే చనిపోతుందో అలాంటి మొక్కలు చనిపోకుండా ఎర్రగా చనిపోతుంటాయి అనమాట, ఏరుకులు తెగుళ్ళకి వచ్చి. అలాంటి తెగులకు మనకు ప్రొటెక్ అనేది పనిచేస్తుంది. దాంతోపాటు నానోటెక్ అంటే జింకు లోపం ఏమైనా ఉన్నా కూడా మనకి జింకు లోపానికి బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి ఎదుగుదలకు అంటే వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి మనకు వర్షన్ అనేది చాలా గట్టిగా, అంటే పిలకలు గట్టిగా పెట్టడం కానీ అలాంటి దానికి మన గ్రాన్యువల్స్ భూమి సారవంతం చేసుకోవడానికి మనకు గ్రాన్యువల్స్ కూడా వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఓకే, చూడండి, మనము ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలి. ఎకరాకు వచ్చేసి మనం 2 బస్తాల చొప్పున వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల తక్కువ దిగుబడితో, తక్కువ అమౌంట్తో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ప్రొటెక్, అగ్రి ప్రొటెక్. దాంతోపాటు వచ్చేసి నానోటెక్. మన ఎకరాకు వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది నానోటెక్. ఇలా మనం నానోటెక్ వేసుకోవడం వల్ల మొక్కలు అనేటివి చనిపోకుండా జింకు లోపం ఎక్కడైతే తక్కువ ఉంటుందో వాటికి బాగా పనిచేస్తుంది అనమాట. వేస్టేజ్
సో వెల్కమ్ టు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు, సార్ కృష్ణమూర్తి గారు, కంగ్రాచులేషన్స్ అండి, మంచి హైయెస్ట్ చెక్ తీసుకున్నారు కదా. సార్ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. అంటే నేను కష్టపడిన ఫలితాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది సార్. జస్ట్ పార్ట్ టైం గా అంటే టైం తీసుకోవడం జరిగింది ఫస్ట్ లో. వాయిస్ Part two బ్రేక్ అవుతుంది, చేసుకోవాలి. వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ సార్ కొల్లాపూర్ నుంచి వస్తున్నా, డ్రైవింగ్ లో ఉన్నా, ఫీల్డ్ వర్క్ అయినా. ఆపి 2 నిమిషాలు మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే సార్, ఓకే సార్. ఆ, సార్ మనకు వచ్చేసి ఈ రోజు చెక్ రావడం అనేది చాలా మంది ఇన్స్పిరేషన్ గా మనం నిలబడడం జరిగింది. అంటే మనకు చెక్ రాకపోతే మనం మన కింద డౌన్ లైన్స్ కానీ చూపించుకోలేకపోతాం సార్. ఈ యొక్క అవకాశం మన ముగ్గురు గారు ఇచ్చారు. కృష్ణమూర్తి గారు, మీ వాయిస్ క్లారిటీ లేదండి. లేదు కృష్ణమూర్తి గారు, తర్వాత మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. మధిరెడ్డి గారు, ఓకే, ఓకే సార్. మధిరెడ్డి గారు, మధిరెడ్డి సార్ గారు, గుడ్ సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చూడండి, మధిరెడ్డి గారు కూడా ఒక ఫార్మర్ గా ఉన్నారు. చూడండి, ఆయన కూడా టీవీ వెలుగుతూ లాస్ట్ మంత్ ఇచ్చుకోవడం జరిగింది. సో సార్ చెక్ కూడా చూడండి, ఒక రైతుగా ఉంటూ కూడా సార్ కూడా ఇయర్లీ 27,000 తీసుకోవడం జరిగింది. మధిరెడ్డి గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా అనిపించింది చెక్? మధిరెడ్డి గారు, హలో. మధిరెడ్డి గారు చెప్పండి, ఆ, మాట్లాడండి. సరే సార్. ఓకే ఓకే సార్. మా సెల్ఫ్ వచ్చేసి చిన్నమోని మదిలేటి పెద్దవాడ గ్రామం, చిన్నంబాయి మండలం, వనపర్తి డిస్టిక్. నేను ఈ వెస్టేజ్లకు రాకముందుకు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా. ఈ వెస్టేజ్కి నన్ను పరిచయం చేసిన వ్యక్తి మా ప్లానర్ వచ్చేసి రవి సార్ వాళ్ళ తమ్ముడు రాజ్ కుమార్ గారు. అట్లా వెస్టేజ్ ఫస్ట్ హోమ్ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఒక నెల వాడినా. తర్వాత 2వ నెల హెల్త్కు వాడినా. వాడుతూ ఫస్ట్ ఒక ఒకటే ఫస్ట్ నెలలో 90 రూపాయలు తీసుకున్నా సార్. 2వ నెలలో మళ్ళా 850 రూపాయలు తీసుకున్నా సార్. 3వ నెలలో బ్రాంచ్లో ఒక 8,000 దాకా తీసుకున్నా సార్. 4వ నెల సిల్వర్లో ఒక 6,000 దాకా తీసుకుంటూ పైన ఉన్న మా ప్లాన్లో అందరూ టీం వదిలేయడం జరిగింది సార్. అందులోపల నేను డ్రాప్ అయ్యి మళ్ళీ నేను జస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ వదిలేసిన సార్. జస్ట్ నేను మళ్ళీ స్టార్ట్ చేసి ఒక నెల, ఫస్ట్ నెల స్టార్ట్ చేసిన, మా ఇంట్లో కాడికి కొన్నా. 2వ నెల ఇంకా విజయవాడ మీటింగ్కి వర్క్షాప్కి వెళ్ళిన సార్. వెళ్ళొచ్చిన తర్వాత చేసుకుంటే వెస్టేజ్లో చేయాలి, వెస్టేజ్లో చేస్తే ఎప్పటికైనా సక్సెస్ దీనిలో ఉంది. మనం ఎక్కడ పని చేసినా సార్, ఇంతకుముందు నేను పెరాల్స్లో కూడా చేసిన సార్, ఆర్గనైజర్ వరకు. డబ్బులు కట్టే దేనిలో పని చేయదు సార్. దానివల్లే నాకు బేట కొద్దిగా మైనస్ అవుతుంది, పెరాల్స్ వల్లనే. అయినా పెరాల్స్ వల్ల మైనస్ అయినా సరే కానీ నేను ఇది మనం డబ్బులు కట్టలేక ప్రోడక్ట్ అమౌంట్ పెడితేనే ప్రోడక్ట్ వస్తుంది కదా అని చెప్పి ఇందులో చెప్పి మొన్న ఈ నెలలో
జూలై నెలల 26,950 రూపాయలు తీసుకున్నా సార్. చాలా ఆనందంగా ఉంది సార్. స్టేటస్లో పెడితే మా వాళ్ళు అందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్. సంతోషంగా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధురెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు కూడా 6 డిజిట్స్ 1 లాక్ ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రెగ్యులర్ గా మీటింగ్స్ కి ట్రైన్స్ కి మీరు అటెండ్ అవడమే కాకుండా మీ టీం కూడా అటెండ్ చేయించుకుని సక్సెస్ అవ్వాలని ముందుకు రావడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మధురెడ్డి గారు. సరే సార్, ఓకే సార్. ఫైనల్ గా విజయ్ గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. విజయ్ గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్. మాట్లాడండి. నేనే కదా సార్. క్లియరా సార్? మాట్లాడండి. క్లియర్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. వ్యవసాయం చేసుకుంటూ పార్ట్ టైం గా వెస్టేజ్ ని బిల్డ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నా సార్. ఎలక్ట్రీషియన్ తో పాటు గ్రామ పంచాయతీలో 9,500 కృష్ణమూర్తి గారు మీ పక్కన ఇంకొక మొబైల్ ఏమైనా ఉందా? అది రీసౌండ్ వస్తుంది. దాన్ని మ్యూట్ చేసుకోండి. మీ పక్కన ఇంకొక మొబైల్ ఏదైనా ఉన్నట్టుంది. అవును సార్. అది మ్యూట్ చేసుకోండి. వాయిస్ రీసౌండ్ వస్తుంది దానివల్ల. ఓకే సార్. సార్ పార్ట్ టైం గా మనం బిజినెస్ ని బిల్డ్ చేయడం వల్ల 3 years ఈ రోజు వచ్చేసి 25,000 తీసుకోవడం జరిగింది సార్. ఈ యొక్క చెక్కు తీసుకోవడం అనేది జస్ట్ మెంటర్ గా బాలా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అంటే అంటే గంటకు కానీ హాఫ్ అన్ అవర్ కానీ 1 నిమిషం కూడా ఒక రోజు ఫోన్ చేయకుండా అంటే అలాంటి సజెషన్ ఇచ్చినందుకు గ్రేట్ మెంటర్ మన బాలా సార్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సార్. ఎందుకంటే ఈరోజు నేను వెస్టేలో నిలబడిందంటే జస్ట్ రవి సారు తర్వాత వచ్చేసి బాలా సార్ వాళ్ళని నిలబడడం జరిగింది. జస్ట్ మన నాగరాల గ్రామానికి వచ్చి ఒక 100 పీవీలు చేసుకునేవాని ఒకప్పుడు. కానీ ఈ రోజును ఇంత మంచి చెక్కు తీసుకుంటాను కూడా నేను కలలో కూడా అనుకోలేదు. జస్ట్ ఏంటంటే మన ఎన్నో కష్టాలు బయట చేస్తున్నాం సార్. ఎలక్ట్రీషియన్గా కానీ తర్వాత గ్రామ పంచాయతీలో 9,500తో సర్దుకుంటామంటే జస్ట్ 3 years నుంచి నేను దానిలో 9,500 తీసుకుంటున్నా. దీనిలో వచ్చేసి జస్ట్ పోయిన మంత్లో 14,000 అబోవ్ తీసుకున్నా. ఈ నెలలో ఒకటే నెలలో మళ్ళీ చెక్కు జనరేట్ అయ్యి 2 చెక్కులు అనేది ఈ రోజు వచ్చేసి మనకి 25,000 చెక్ అనేది పెద్ద చెక్ డబల్ అయిపోయింది. అంటే ఎక్కడ కూడా డబల్ అనేది ఎక్కడ కూడా లేదు సార్. చెక్ అనేది చాలా సంతోషంగా అనిపించింది సార్. నా టీం కూడా చాలా మందికి చెప్పడం జరిగింది, మీ లైఫ్ కూడా ఇలా మార్చుకోవాలి, మీరు కూడా ఇలా చూసుకోవాలని చెప్పేసి ఇలా బిల్డ్ చేసే టీం మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఈరోజు వీక్లీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది సార్. మనం ఎంతమందిని తీసుకొస్తున్నాం వీక్లీ మీటింగ్కి, ఎంతమందిని అటెండ్ చేస్తున్నాం, ఎన్ని పీవీలు చేస్తున్నాం, మనం ఎంతమందిని ఐడీలు చేసినాం, మన టీమ్ సైజ్ ఎంత, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. దాంతోపాటు వచ్చేసి మనకు ప్రొడక్ట్ ఏమైనా నాలెడ్జ్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్గా అడగండి సార్. దాని గురించి కూడా చెప్పగలుగుతా. నాకు వచ్చిన విధానంలో నేను చెప్పగలుగుతా. నాకు రాని విధానం ఉంటే సార్ వాళ్ళని కూడా తెలుసుకొని మీకు చెప్పగలుగుతా సార్ అని కూడా చెప్పడం జరిగింది సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ టీం కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్యామిలీ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? అంటే మా ఫ్యామిలీ యొక్క ఎక్స్ప్రెషన్ సార్, ఇంతవరకు మా రిలేటివ్స్ అంటే మా బామర్ది కానీ మా వాళ్ళు కూడా ఆల్రెడీ ఐడి ఉంది, కానీ ప్రొడక్ట్ అయితే వాడట్లేదు. కాకపోతే ఈరోజు వచ్చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే 25,000 అనేట్టుగా పోయిన నెలలో 14,000 అనుకున్నారు, ఈ నెలలో 25,000 అనే వరకు కొంచెం అంటే ఏదో ఉందిలే అన్నట్టుగా. అంటే మా మామ కూడా ఈరోజు రామ్ సార్ని కలవడం జరిగింది. ఈరోజు ఏమన్నాడంటే మా భార్య వాళ్ళ అదే నాన్న కలవడం జరిగింది. రామ్ సార్ ఉండి ఇలా వచ్చా మీ కంటే మా వాళ్ళు కూడా చెప్తే వినట్లేదు అనే కాడికి వచ్చారు సార్. అంటే మన చెక్కును చూసి మన వాళ్ళు కూడా కొంచెం మారడం జరిగింది సార్. దాంతోపాటు మన రిలేటివ్స్ కానీ కొంతమంది అంటే కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. దాంతోపాటు మా చెల్లి వాళ్ళు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. పోయిన మంత్ నుంచి వాళ్ళు కూడా ప్రొడక్ట్ వాడడం జరిగింది సార్. అంటే మన చెక్కును ఎవరైతే చూస్తున్నారో ఈరోజు ఆ చెక్కును చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు మళ్ళీ ఇన్స్పిరేషన్ అయ్యి మనకే రిటర్న్ కాల్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్. దాంతోపాటు మా అమ్మ హ్యాపీగా ఉంది, మా భార్య కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్.
మా మేడం కూడా ఈరోజు వీక్లీ మీటింగ్ ఎన్నడు రానన్నది, కానీ ఈరోజు వస్తానన్నది, కానీ వస్తానా కూడా నేను తీసుకెళ్ళలేదు సార్ ఈరోజు. ఏమొద్దు మేడం, మీరు పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గరే ఉండండి, నేను చూసుకుంటా అని చెప్పా. ఓకే ఓకే. అంటే ఇంకోటి సార్, ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ చేయండి. ఇన్వాల్వ్ చేస్తే మీకు కూడా ఇంకా పెద్ద సక్సెస్ వస్తుంది. మేడం కూడా ఇన్వాల్వ్ చేయండి. ఎస్ ఎస్ సార్, ఇంకోటి మా అమ్మ కూడా బిజినెస్ బిల్డ్ చేస్తుంది సార్. మా అమ్మ కూడా ఐడి ఇద్దాం అనుకున్నా. మా అమ్మ నుంచి ఈ రోజు బూట్ క్యాంప్ కూడా ఇద్దరిని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఆమె ఏమంటుందంటే ఈరోజు నా టీం అనేసి అనే స్థాయికి ఎదిగింది. అంటే ఒక ఐడి లేకున్నా కూడా దీని గురించి తెలుసుకొని దీంట్లో ఎంత డబ్బు వస్తుంది తెలుసుకున్నది. తెలుసుకోవడం ద్వారా ఈరోజు మళ్ళీ 2 ఐడి నేను చేసుకుంటాను నా కింద అని టీం బిల్డ్ చేయడం జరిగింది సార్. ఎస్ ఎస్ కృష్ణమూర్తి గారు, మనం ఒకళ్ళకి ఇన్స్పిరేషన్ అవడం ఏంటంటే మన చెక్కే సక్సెస్ రూపంలో చూపిస్తుంది. ఎవరైతే ఇప్పుడు దాకా మీరు ఫేస్ చేశారో వాటిన్నిటి కూడా సమాధానం ఈ రోజు దొరికింది. ఇది కూడా చిన్న సక్సెస్, పెద్ద సక్సెస్ కాదు. గోల్డ్ డైరెక్టర్ గానే మనం వెస్టేజ్లో 1,60,000 దాకా తీసుకోవచ్చు. సో టీమ్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ టీమ్ బిల్డింగ్ ఇది మాత్రం ఒక జపం లాగా చేయాలి. ఈ బిజినెస్ లో మీకు ఆ చెక్కు పెరగాలంటే టీమ్ బిల్డింగ్ ఒకటే మార్గం, ఇంకేం లేదు. సో దానికి ఈరోజు మంచి మంచి పాయింట్స్ కూడా నేను ముందు ముందు చెప్పబోతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఫైనల్ కాల్ విజయ్ గారు ఉన్నారా? మాట్లాడడం లేదు. ఓకే ఫ్రెండ్స్, విజయ్ గారికి సిగ్నల్ ప్రాబ్లం ఉందంట, మెసేజ్ చేశారు. నెక్స్ట్ వెళ్ళిపోదాము. సో థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ అందరూ కూడా థ్యాంక్ యూ అండి. మంచి మంచి చెక్స్ కూడా అచీవ్ అయ్యారు. అలాగే ఆ చెక్స్ కూడా ఆ, ఇంకా మీరు తీసుకెళ్లాలని, 6 digits ఇన్కమ్ తీసుకురావాలని మేము కూడా కోరుకుంటున్నాము. దానికోసమే స్పెషల్గా ఈరోజు హౌ టు ఎర్న్ 1 lakh per month, అంటే నెలకి ₹1,00,000 ఎలా సంపాదించాలి అనే ఒక సెషన్ చేద్దామని అనుకున్నాము. కానీ టైం చాలా వరకు డిలే అయ్యింది. ఈరోజు మొత్తం సెషన్ అవుద్దా లేదనేది నాకైతే డౌటే. అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం ఒక 13 పాయింట్స్ ఉంటాయి. అందులో ఒక 6 to 7 పాయింట్స్ ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇంకొక సెషన్లో మళ్ళీ ఆ 7 పాయింట్స్ డిస్కస్ చేద్దాము. అయినంత వరకు చేద్దాము. ఎవరైతే 1 lakh తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పాయింట్ కూడా బుక్ పెన్ను పెట్టుకొని రాసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకున్నాము అంటే మాత్రం కుదరదు. బుక్ పెన్ను తీసుకుని రాసుకుని కనుక చేసుకోగలిగితే వస్తుంది. చెప్తున్నా కదా, 1 lakh తెచ్చుకోవాలంటే ఇది చేస్తేనే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే 13 పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ 13 పాయింట్స్ చేస్తేనే మీకు ఆ 1 lakh ఇన్కమ్ అనేది రావడం జరిగింది. అవి మీకు రావాలంటే ప్రతిరోజు కూడా మీరు ఆ 13 పాయింట్స్ని చెక్ చేసుకోవాలి. అది మీరు బుక్ పెన్ను తీసుకొని రాసుకోగలిగితేనే అది పాసిబిలిటీ అవుతుంది. సో అందరూ కూడా బుక్ పెన్ను తీసుకొని రాసుకోవడానికి ప్రయత్నించండి. సో సెషన్లోకి వెళ్దాము. హౌ టు ఎర్న్ 1 lakh per month. సో ఆల్రెడీ ఈ వీడియో మేము ప్లే చేశాను. మళ్ళీ ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. లాస్ట్ సెషన్లో చేయడం జరిగింది. హోమ్ మీటింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడో ఇక్కడ హోమ్ మీటింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ హోమ్ మీటింగ్స్ కూడా ముందు తీసుకుని వెళ్తే మంచి బిజినెస్ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ అండి, నెగ్లెక్ట్ నెగిటివ్ పర్సన్స్. ఈ బిజినెస్ లో మీరు 1 lakh తీసుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెగ్లెక్ట్ ద నెగిటివ్ పర్సన్స్. అంటే మనకి ఇప్పుడు ఈరోజు నేను మీటింగ్ లో కొన్ని అచీవర్స్ చూపించాను, కొన్ని పాయింట్స్ చెప్తాను. 1 lakh తీసుకోవచ్చు అనే ధైర్యం మీలో వస్తుంది. ఆ ధైర్యంతో మీరు ఏం చేస్తారంటే వెళ్ళి కొంతమందితో అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ చెప్తారు, రిలేటివ్స్ చెప్తారు, ఫ్యామిలీలో చెప్తారు, అందరికీ చెప్తారు నాకు మంచి అవకాశం వచ్చింది 1 lakh తీసుకోవాలంటారంటే వాళ్ళందరూ కూడా మీకు ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటాయంటే అన్ని నెగిటివ్సే వస్తాయి, నెగిటివ్ మాట్లాడతారు. అవునా కదా? ఎక్కువగా వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఈడి మొహానికి 1 lakh అవసరమా, ఈడినాళ్ళు లేనిది ఏదో మీటింగ్ వెళ్ళి వచ్చాడు, అక్కడ ఏదో చెప్పారు, అది వీడు నమ్మాడు, చేసుకోవాలనుకుంటాడు, ఫెయిల్ అయిపోతాడు, అది సాధ్యం కాదు, మన ఫ్యామిలీలో ఎవరికి లేవు, అటేడు తరాల్లో లేదు, ఇటేడు తరాల్లో లేదు. ఇవన్నీ కూడా రకరకాల నెగిటివ్ అనేది మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. అది మీ ఫ్రెండ్స్ పరంగా అయినా సరే. అప్పుడు దాకా వెళ్ళి పక్కన కూర్చుని చిల్లర జోకులు చెప్పుకునేటప్పటికి ఒకేసారి వెళ్ళి 1 lakh సంపాదించరా, అవకాశం ఉందిరా అంటే తీసుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉండరండి. అట్లాంటి నెగిటివ్ అనేది ఎక్కువగా మనం ఫేస్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మనకి ఈ నెగిటివ్స్ రావడం మొదలవుతాయో మనం ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయిపోతాం. అప్పుడు దాకా ఉన్న ఎనర్జీ అంతా కూడా జస్ట్ ఒక 5 minutes 10 minutes వాళ్ళు మాట్లాడేటప్పటికే మనం బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట. అంటే మన మైండ్ కూడా నెగిటివ్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడ 1 hour 2 hours చెప్పింది కూడా అక్కడ జస్ట్ 2 to 5 minutes మాట్లాడిందే మన మైండ్ తీసుకుని వెంటనే మనం అనేది బ్యాక్ అయిపోవడం జరుగుతుంది. ఈ బిజినెస్ లో అటు బ్యాక్ అవ్వకుండా నిలబడగలగాలంటే మెయిన్ ఈ నెగిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని మనం ముందు కొంతకాలం మీకు సక్సెస్ వచ్చేంత వరకు, ఒక మంచి చెక్ వచ్చేంత వరకు, మీ అచీవ్మెంట్ కనపడేంత వరకు కూడా
మీరు వీళ్ళని కొంచెం దూరంగా పెట్టాలి. ఇంట్లో పర్సన్స్ అయినా సరే, ఇంట్లో కూడా నెగిటివ్ ఉంటుంది కంపల్సరీగా. మనకు నచ్చిన ప్రోడక్ట్ మన ఇంట్లో వాళ్ళకి నచ్చాలని రూల్ ఉండదు కాబట్టి అక్కడ కూడా నెగిటివ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెగిటివ్ పీపుల్కి ఎంత దూరంగా ఉండగలిగితే మీ యొక్క డ్రీమ్ అంత దగ్గర అవ్వడం జరుగుతుంది. సో మీకు అర్థం కావాలి ఈ విషయం, పాయింట్ అనేది మీకు అర్థం కావాలి. అంటే నెగిటివ్ పర్సన్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే మీరు 1,00,000కి అంత దగ్గర అవుతారనమాట. అది మీకు తెలుస్తుంది. మీకు ఎవరైతే సక్సెస్ కాలేవు అని ఎవరైతే మీతో ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి దూరం అవడానికి ప్రయత్నించండి. అంటే దూరం అవటం అంటే జస్ట్ అట్లా అవాయిడ్ చేయండి అంతే. ఓకేనా? సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మహాభారత యుద్ధం ఉంటుంది. అందులో మీకు కర్ణుడు అందరికీ తెలుసు. కర్ణుడిని ఓడించే శక్తి ప్రపంచంలో ఎవరికి లేడండి. కర్ణుడు సూర్యుడు కొడుకు అవడం వల్ల కవచ కుండలాలతో సహసిద్ధంగా పుడతాడు, అవునా కదా? సో కవచ కుండలాలు ఉండటం వల్ల అతను ఏమవుతాడు, యాక్చువల్గా చావు అనేది రాదు అతనికి. రియల్గా అయితే చావు అనేది లేదు కర్ణుడికి. కానీ పాండవులు అనేవాళ్ళు మానవులు మాత్రమే, వాళ్ళకి చావు ఉంటుంది. సో కర్ణుడిని ఓడించగలిగే శక్తి రియల్గా అయితే కర్ణుడి దగ్గర విజయ ధనస్సు ఉంటుంది. కర్ణుడి చేతిలో ఆ విజయ ధనస్సు ఉన్నంత వరకు కూడా ఎవరు కర్ణుడిని టచ్ చేయలేరు. పరశురాముడు ఇస్తాడు ఆ విజయ ధనుసుని. అంటే ఆ విజయ ధనుసు చేతిలో ఉన్నంత వరకు కూడా కర్ణుడిని ఎవ్వరూ ఏమి చేయలేరన్నమాట. ఎన్ని శాపాలు ఉన్నా కానీ ఆ విజయ ధనుసు చేతిలో ఉన్నంత వరకు కర్ణుడికి చావు ఉండదు. కానీ కర్ణుడు ఒకటే చెప్తాడు, నేను పాండవులు ఎవరిని చంపను, కేవలం ఒక అర్జునుడు మాత్రమే చంపుదానని ప్రతిజ్ఞ చేస్తాడు. సో అప్పుడేమో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కర్ణుడు శల్యుడిని రథసారథిగా పెట్టుకుని యుద్ధానికి బయలుదేరతాడు. శల్యుడు ఎవరు? పాండవుల పక్షపాతి అనమాట శల్యుడు. అందువల్ల ఏంటి, ఎంతసేపటికి శల్యుడు ఏం చేస్తాడంటే కర్ణుడు నువ్వు అర్జునుడు ఓడించలేవు, నీ వల్ల కాదు, నీకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు అని చెప్పి అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు. నెగిటివ్ చేయడానికి కర్ణుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. దాన్ని శల్యనీతి అంటారు. అంటే ఎవరినన్నా మనం ఓడగొట్టాలంటే ముందు వాళ్ళని నెగిటివ్ చేయాలన్నమాట. అదే శల్యనీతి అంటారు అనమాట. సో అట్లా అనమాట. అంటే శల్యనీతి ఎలాంటి అంటే తన శక్తి సామర్థ్యాలను మర్చిపోయేటట్టు చేయటమే శల్యనీతి. అంటే మనలో ఉండే శక్తి సామర్థ్యాలని మనం మర్చిపోయేట్టుగా చేయటమే మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ పీపుల్ యొక్క కర్తవ్యం అనమాట. సో అటువంటి కర్తవ్యాలని మనం ఏం చేయాలంటే ముందు అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి మన పని మనం చేసుకుంటూ వెస్టేజ్లో ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా చేయాల్సిన వర్క్స్ అవి చేసుకుంటూ ముందుకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు 1,00,000 అచీవ్ అవ్వడానికి దగ్గరగా వెళ్తారు అనమాట. సో సెకండ్ పాయింట్కి వెళ్దామండి. అట్లాగే ఇంకొక పాయింట్, దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ మీరు ఒక వైట్ షర్ట్ వేసుకుని మంచి వైట్ షర్ట్ వేసుకున్నారు. వైట్ షర్ట్ వేసుకుని మీరు ఎప్పుడైతే బొగ్గు గన్లోకి వెళ్ళొచ్చారనుకోండి, మీరు ఏం చేయవసలేదు. ఒక 15 to 20 minutes అట్లా బొగ్గు గన్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది మీ వైట్ షర్ట్? మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయి బ్లాక్ కలర్లోకి మారిపోతుందా లేదా? సో మనం కూడా అట్లాగే ఇప్పుడు అదే వైట్ షర్ట్ తోటి మీరు మంచి సువాసనగా వెదజల్లే గంధం ఇట్లాంటి పెర్ఫ్యూమ్స్ ఉండే షాప్కి వెళ్ళి ఒక 20 minutes అక్కడ ఉండి షాప్ లోపల బయటకు వస్తే మీకు ఎలా వస్తుంది స్మెల్? మంచి వాసన వస్తారా? అదా పెర్ఫ్యూమ్ వాసన వస్తాయి, గంధం వాసన, ఇట్లాంటి మంచి పెర్ఫ్యూమ్, మంచి పాజిటివ్నెస్ వస్తుంది. అంటే మనం ఎలాంటి వాళ్ళతో ఉన్నాము, మన సర్కిల్ ఎలాంటి వాళ్ళతో ఉన్నాము అనే దాని మీదే మనకి డిపెండ్ అవుతుంది మన సక్సెస్ అనేది. ఇక్కడ కూడా అంతే, నెగ్లెక్ట్ పీపుల్కి దూరంగా ఉండటం వలన మనకి సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ముందు ఎవరో తెలుసుకోండి, ఆ నెగిటివ్ పర్సన్స్ ఎవరో తెలుసుకుని వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దిస్ బిజినెస్ ఈజ్ ఏ నెంబర్ గేమ్. సో మనకి వెస్టేజ్ బిజినెస్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది నెంబర్ గేమ్. అంటే ఈ బిజినెస్లో నేను 3 న్యాయం చేశాను, ఒక 300 PV వచ్చింది, నాకు ఎంత వస్తుంది? చాలా మంది కొత్త వాళ్ళకి ఉండేటువంటి పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు నెలంతా కష్టపడకుండా కేవలం 3 రోజులు 4 రోజులు మాత్రమే పనిచేసి ఒక 2-3 జాయిన్ చేసి నాకు ఎంత వస్తుంది అంటారు. అంటే చేసే పని కొంచెం ఉంటుంది, 10,000 వస్తుందా, 5,000 వస్తుందా, 8,000 వస్తుందా క్వశ్చన్స్ అనమాట. అంటే 5,000 బిజినెస్ చేస్తారు, నెలంతా పనిచేసి 5,000 బిజినెస్ చేస్తే 5,000 ఇన్కమ్ ఎలా వస్తుంది వెస్టేజ్లో? ఎప్పుడైతే నెంబర్ గేమ్ ఎప్పుడైతే ఉంటుందో నా టీం సైజ్ ఎంత, నా టీం సైజుని బట్టి నాకు పీవీ రావడం జరుగుతుంది. ఆ పీవీని బట్టి ఆటోమేటిక్గా మనం బిజినెస్ ప్లాన్ ప్రకారం చెప్పుకొచ్చేస్తుంది. దానికోసం మనం క్యాలిక్యులేషన్స్ ఏం చేసుకోవాల్సల్లా. సో నెంబర్ గేమ్ అండి. మీ టీం ఎంత, 10 మందా, 30 మందా, 50 మందా, 100 మందా, అట్లా మీ టీం సైజ్ పెరిగే కొద్దీ మీ బిజినెస్ అనేది
జనరేట్ అవుతుంది. బిజినెస్ జనరేట్ అయితేనే మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో ఎక్కువగా బిజినెస్ అనేది పీపుల్ని మనం రెగ్యులర్గా టీమ్ బిల్డ్ చేసుకుంటూ ఉంటేనే అది పాసిబిలిటీ అవుతుంది. అలాగే ఈ బిజినెస్లో మనకి ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ అండి. మనకి అగ్రికల్చర్ రైతులు కావాలి, అలాగే డాక్టర్స్ కావాలి, లాయర్స్ కావాలి, ప్రొఫెషనల్స్ కావాలి, ప్రతి ఒక్కళ్ళు టీచర్స్ ఉండాలి, హౌస్ వైఫ్స్ ఉండాలి, స్టూడెంట్స్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు మన టీంలో ఉండాలి. ఇప్పుడు ఒక రైతు మన బిజినెస్లోకి వస్తే ఒక 6 months పాటు సీజనల్ బిజినెస్ వస్తుంది. దానివల్ల మన యొక్క చెక్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. అలాగే ఒక టీచర్ మన బిజినెస్లోకి వచ్చారనుకోండి, ఒక 3 months హాలిడేస్ ఉంటాయి. ఆ 3 months బిజినెస్ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ 3 months మనకు చెక్ రావడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ వస్తారు, పార్ట్ టైంగా వాళ్ళ పాకెట్ మనీస్ కోసం చేస్తారు. అటువంటి వాళ్ళకు కూడా మనకి ఆ టైంలో మనకు చెక్ పెరగడానికి అవసరం. అన్ని రకాల కేటగిరీస్ పీపుల్ మన బిజినెస్లో ఉండాలి. దిస్ ఈజ్ ఎ నెంబర్ గేమ్. మీ టీమ్ సైజ్ ఎంత, మీ ఓన్లీ మీ టీమ్ సైజుని పెంచడానికి మీరు ప్రయత్నించగలిగితే మీ చెక్ అంత పెరగడానికి అవకాశం ఉంటుంది. సో నా టీమ్ సైజ్ చూడండి, నా టీమ్ సైజు నేను జాయిన్ అయినప్పుడు ఒక్కడనే కదా, నేను జాయిన్ అయ్యి 5.5 years అవుతుంది. నేను జాయిన్ అయినప్పుడు ఒక్కడనే. ఈరోజు నా టీమ్ సైజు దాదాపుగా 3,150 మంది ఉన్నారు. అవునా కదా? నేను ఒక్కడనే ఉన్నప్పుడు నా ఇన్కమ్ 335 రూపాయలు. మరి 3,000 మంది ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. సో ఈ నెక్స్ట్ 5 yearsలో ఆ 3,000 కాస్త 10,000 అయింది అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది నా చెక్? ఎప్పుడైతే మన టీం బిల్డ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా పీవీస్ అనేవి జనరేట్ అవుతాయండి. అందువలన కంపల్సరీ దిస్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ బిజినెస్. మీ టీం సైజ్ ఎంత? ఇద్దరా ముగ్గురా? ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం సింపుల్ అండి. మీరు ఒక్కళ్ళే ఉండి పని చేసుకుంటే పనోడు అవుతారు, టీంతో పని చేసుకుంటే ధనవంతుడు అవుతారు. మీరు పనోళ్ళుగా ఉండాలనుకుంటున్నారా, ధనవంతులుగా ఉండాలనుకుంటున్నారా? ఈ బిజినెస్ మనం ఎందుకు వచ్చాం? పనోళ్ళుగా ఉండటానికి వచ్చామా, ధనవంతులుగా ఉండటానికి వచ్చామా? సో క్లియర్ కదా, 10 మంది 20 మంది కాదండి, టీంని రెగ్యులర్గా పెంచుకుంటూ ఉంటేనే మనకి చెక్ అనేది గ్రో అవుతుంది. సో ఇది మాత్రం మర్చిపోమాకండి. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ అనమాట. 1 lakh తీసుకోవాలంటే మీ టీం సైజ్ ఎంత? దిస్ ఈజ్ ఎ నెంబర్ గేమ్, కంపల్సరీ నెంబర్ గేమ్ అండి. మీకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఏదో రోజు కరిగిపోతాయి, కానీ టీమ్ సైజ్ అనేది మాత్రం మల్టిప్లై అయ్యే కొద్దీ మీ చెక్ అనేది తరతరాలకి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి. ఈ నెంబర్ గేమ్ అటువంటి నెంబర్ గేమ్. సో అర్థం చేసుకోండి, టీమ్ సైజ్ని పెంచడానికి ట్రై చేయండి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి చూడండి, ఈ బిజినెస్లోకి ఆల్ పీపుల్ ఆర్ డస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే వచ్చిన వాళ్ళంతా ఈ బిజినెస్ ఇంట్రెస్టెడ్గా రారండి. అంటే మన టీంలో కొంతమంది ఉంటారు, సార్ ఆయన వస్తే నా బిజినెస్ ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది సార్, ఎలాగైనా సరే ఆయనకి ఐడియా ఇచ్చేసి బిజినెస్ తీసుకురావాలి సార్. ఆయన వస్తే ఆయన తెలిసిన వాళ్ళు చాలా వేల మంది వింటారు సార్ ఆయన మాట వింటారు. కాబట్టి ముందు ఆయన మనం పట్టుకుందాం సార్, పట్టుకుని ముందు ఆయనకి ఐడియా ఇచ్చేద్దాం సార్, ఆయన ద్వారా మనం చాలా చాలా పెద్ద టీం వచ్చేస్తుంది సార్. ఇలా చాలా చాలా థాట్స్ తోటి, ఎక్కువ హోప్స్ తోటి ఉంటారండి ఈ బిజినెస్ రాగానే. సో అవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వండి. అట్లా మీరు మైండ్ సెట్స్ అలా పెట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. సింపుల్గా చెప్తాను, అందరికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఉండదు కదా. సింపుల్గా చెప్తాను, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ని బాక్సింగ్ చేయమని చేస్తాడా? ఎందుకు చేయడు బాక్సింగ్? బాక్సింగ్ చేయడం రాక కాదండి, సచిన్కి బాక్సింగ్ ఇంట్రెస్ట్. సచిన్ క్రికెట్ అంటే ఇష్టం, అందుకనే క్రికెట్ ఆడతాడు. లతా మంగేష్కర్ ఉంది, పాటలు పాడతారు. లతా మంగేష్కర్ని తీసుకెళ్ళి వంట చేయమంటే, అంటే ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి రావాలండి, అంతే. అప్పుడే మీకు రియల్ బిజినెస్ వస్తుంది. అది చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా, చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ అచీవర్స్ చూశారు కదా, ఎవరైతే చదువు కూడా రాదు, ఇప్పుడు ఆటో విజయ్ ఉన్నారు, చదువు కూడా రాదు. కృష్ణమూర్తి గారు, మద్రెడ్డి గారు ఇద్దరు రైతులు. సో డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళకంటే ఎక్కువ తీసుకుంటున్నారు లేదా పార్ట్ టైంగా? సో అట్లా ఎవరు చేస్తారనేది చెప్పలేమండి. అందరూ ఈ బిజినెస్లోకి ఇంట్రెస్ట్గా రారు. నెట్వర్క్ మార్కెటింగ్లోకి రావడానికి అందరికి ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి అందరూ జాయిన్ అవ్వరు. సో ఇది మీరు కేవలం మీరేం చేస్తారంటే వాళ్ళని రియలైజ్ చేయాలంతే, అంతకంటే ఏం చేయలేరు. రియలైజ్ మాత్రమే చేయాలి మనం, అంతే. వాళ్ళని ఇంకా అంతకంటే ఏం చేయలేం. ఈ బిజినెస్లో ఒక డాక్టర్ సంపాదించడానికంటే ఎక్కువ సంపాదించవచ్చు, ఒక లాయర్ సంపాదించడానికంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మన అప్లైనర్ మోహన్ రావు గారు, ఆయన ఏం చదువుకున్నారు? కేవలం 7th క్లాస్. ఆయన ఎప్పుడు మీటింగ్ వెళ్ళినా నేను 7th క్లాస్ పాస్, 8th ఫెయిల్ అంటాడు ఆయన. మరి ఆయన ఈరోజు 22 లక్షలు తీసుకుంటున్నారు కదా, అంటే ఇన్కమ్ ఉందా లేదా? సో ఎవరైనా చేయొచ్చండి, కేవలం రియలైజ్ అవ్వాలి అంతే. ఇక్కడ ఆ రియలైజ్ అయ్యే వాళ్ళు మనకు కావాలి. ఎంతమంది కావాలి? కేవలం 6 కావాలి అట్లాంటి వాళ్ళు. సో ఆ రియలైజ్ అయ్యే వాళ్ళని మనం తీసుకోవాలి అంతే. అందరూ కూడా ఈ బిజినెస్లోకి ఇంట్రెస్టెడ్గా రారు.
కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు మన అప్లైన రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నాకు 7 జాబులు వచ్చినాయండి, గవర్నమెంట్ జాబులు ఒకేసారి. కానీ నాకు ఇంట్రెస్టెడ్గా రైల్వే కాబట్టి నేను రైల్వే ఎంచుకున్నానని చెప్పారు ఆయన. కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వాళ్ళకి దొరికిన జాబ్ వచ్చేంత వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ జాబ్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. చూడండి, కొంతమంది బ్యాంక్ జాబ్ అంటే ఇంట్రెస్ట్, దాని మీద అది వస్తేనే చేస్తారు, లేదా చేయరు. కొంతమంది ఐఏఎస్లు అంటారు, కొంతమంది ఐపీఎస్లు అంటారు, కొంతమంది ఎస్ఐ పోలీస్ కావాలనుకుంటారు. అట్లా వాళ్ళకి అది వచ్చేంత వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు, చివరికి దాన్ని అచీవ్ అవుతారు. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఇక్కడ కూడా అంతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి దొరికేంత వరకు మన ప్రయత్నం చేసుకుంటూనే పోవాలి. అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ ఈ బిజినెస్ లోకి రారు, చేయరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి. ఆ ఇంట్రెస్ట్ రావడానికి రియలైజేషన్ రావాలి. ఆ రియలైజేషన్ వచ్చేందుకు మనం ప్రయత్నించాలి. అది ఒక్కటి మాత్రమే మన చేతిలో ఉంటుంది. సో ఇది థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ 6 months ఎఫర్ట్ మోర్, ఇన్కమ్ లెస్ అండి. ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ బిజినెస్ లో నెల రోజులకో, 2 నెలలకో, 3 నెలలకో ఇన్కమ్ అనేది రాదు. ఎందుకంటే మీరు జాయినింగ్ కాస్ట్ లో ఒకళ్ళే ఉంటారు. అది టీం అనేది మల్టిప్లై అవ్వాలి. మల్టిప్లై అవుతున్న కొద్దీ మాత్రమే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. స్టార్టింగ్ లో ఎఫర్ట్ ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, మేము ఒక కుకింగ్ ఆయిల్ కూడా లాస్ట్ 4 years నుంచి ఒక కుకింగ్ ఆయిల్ సర్వీస్ ఇస్తున్నాం అక్కడికి. ఓన్లీ కేవలం ఒక కుకింగ్ ఆయిల్ కోసం ప్రతి నెల వెళ్తాము, ఇస్తాము. వాళ్ళు లాస్ట్ మంత్ వాళ్ళని మీట్ అవ్వడం జరిగింది. ఈ మంత్ వాళ్ళు ఐడి చేసుకుని 100 PV చేసుకోవడానికి రెడీగా వచ్చారు. చూడండి, 4 సంవత్సరాల పాటు కేవలం ఒక కుకింగ్ ఆయిల్ సర్వీస్ ఇచ్చాం. బిజినెస్ వచ్చిందా లేదా ఈరోజు? ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఆ ఎఫర్ట్ మనకి వస్తుంది అనేది చెప్పలేము. మనం ఎఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 6 months ఎఫర్ట్ ఉంటుంది, ఇన్కమ్ ఉండదు. సంవత్సరం గడిచే కొద్దీ ఎఫర్ట్ తగ్గిద్ది, ఇన్కమ్ కొంచెం పెరిగిద్ది. థర్డ్ ఇయర్కి ఎఫర్ట్ ఇంకా సగం అవుతుంది, ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది. అట్లా ఎఫర్ట్ సంవత్సరాలు గడిచే కొద్దీ ఎఫర్ట్ తగ్గుతుంది, ఇన్కమ్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు టీం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, మీకు కూడా నాలెడ్జ్ పెరిగిద్ది. మీరు కూడా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనే గ్రహించే శక్తి మీకు వచ్చేస్తుంది. 6 సంవత్సరాల తర్వాత 6 నెలలు అయ్యేటప్పటికి మీకు అంతా తెలిసిపోద్ది. సో అందుకే ఫస్ట్ లో ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. స్టార్టింగ్ లోనే ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. చెక్కులు రాకపోయినా ఎఫర్ట్ తోనే పెట్టుకుంటానే ఉండాలి ఇక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి, ఎఫర్ట్ పెరిగితేనే, టీం పెరిగితేనే మీకు చెక్కు వస్తుంది. మీకు ఎప్పుడైతే చెక్కు రాలేదని మీరు ఎప్పుడైతే ఎఫర్ట్ తగ్గిస్తారో ఆటోమేటిక్ గా వచ్చిన టీం కూడా పోతుంది, అసలు జీరో అయిపోతారు. 1 year అయ్యేటప్పటికి మీరు ఎఫర్ట్ బాగా పెడతారు, కొంత టీం వస్తుంది, కానీ చెక్కు రాకపోయింది అనుకోండి, మీరు ఎఫర్ట్ తగ్గించేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వచ్చిన టీం కూడా కొలాప్స్ అవుతుంది. ఒకసారి ఎఫర్ట్ పెడతాం స్టార్ట్ చేసామంటే మన డ్రీమ్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా ఆ ఎఫర్ట్ అనేది పెంచుకుంటూనే ఉండాలి. చాలా మందికి 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత కూడా జీరోలు అవుతున్నారు. వెస్టేజ్లోకి వచ్చి సిల్వర్, గోల్డ్, స్టార్లు అవి కూడా జీరో అవుతారంటే ఇక్కడేనండి. స్టార్టింగ్ లో పెట్టిన ఎఫర్ట్స్ తర్వాత ఉండవు, వాళ్ళకి టీం కొలాప్స్ అయిపోతుంది. అందుకే చెక్స్ అనేవి డ్రాప్ అవుతాయి. డ్రాప్ అయిన తర్వాత బిలీవ్ కోల్పోతారు, ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతారు. వెస్టేజ్లో చాలా మంది ఉన్నారు అట్లా సక్సెస్ కాలేక. ఎఫర్ట్ అనేది కూడా పెట్టుకుంటూనే ఉండాలి, ఎప్పుడు ఎఫర్ట్ పెట్టుకుంటూనే ఉండాలి. ఇన్కమ్ లెస్ ఉంటుంది, అయినా కానీ ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెడితేనే ఇన్కమ్ వస్తుంది. ఎఫర్ట్ తగ్గిందా ఇన్కమ్ అనేది డ్రాప్ అయిపోతుంది, మీ సక్సెస్ మీకు దూరం అయిపోతుంది. సో అర్థం చేసుకోండి, ఈ పాయింట్ కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. సో ఆల్ జాయిన్ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ దిస్ బిజినెస్. అంటే జాయిన్ అయిన ఇప్పుడు ఈ రోజు చాలా మందికి ఐడియాలు ఇస్తున్నాం. అందరూ ఐడియాలు ఇచ్చిన వాళ్ళంతా బిల్లింగ్ వెళ్తున్నారా? వెళ్ళరు. ఐడియాలు తీసుకుంటారు కానీ బిల్లింగ్ కూడా చేయరు. కొంతమంది ఓన్లీ పర్చేజ్ మాత్రం చేస్తారు, అసలు ఇంకేం చేయరు. ఓన్లీ వాళ్ళకి కావాల్సిన, ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ మాత్రమే కొనుక్కుంటూ ఉంటారు. అదొక కేటగిరీ, అవునా కదా? కొంతమంది 8% కూడా అవుతారు, చెక్ కూడా తీసుకుంటారు, అకౌంట్లో డబ్బులు కూడా పడతాయి. 8% అయిన తర్వాత క్విట్ అయిపోతారు కొంతమంది 16% అయిన తర్వాత క్విట్ అవుతారు. కొంతమంది బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అయిన తర్వాత కూడా క్విట్ అవుతారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. ఇంట్రెస్ట్ తగ్గిపోయినప్పుడు క్విట్ అయిపోతారు ఆటోమేటిక్. అంటే ఈ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు మాత్రమే పని చేయగలుగుతాం. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతారు. సో అందరూ జాయిన్ అవడం వల్ల ఈ బిజినెస్ చేయరండి. మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చిన్న మొక్క పెట్టామనుకోండి, స్టార్టింగ్ లో ఎన్ని ఆకులు ఉంటాయి? 4 ఆకులే ఉంటాయి. ఆ 4 ఆకులు ఉంటాయా పర్మనెంట్ గా? ఆకులు అనేవి ఎవ్రీ
3 మంత్స్కి ఒకసారి వస్తాయి, డ్రాప్ అవుతాయి. ఒక ఆకు డ్రాప్ అయిపోయిందంటే ఇంకొక కొత్త కొత్త 2 ఆకులు వస్తాయి. అలా ఒక 6 నెలలకి అలా అలా ఆకులు అనేవి రాలిపోతూనే ఉంటాయి, కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. సో చెట్టు అనేది ఏమవుతుంది, ఒక 4-5 సంవత్సరాలకి పెద్ద చెట్టు అయిపోతుంది. అవునా కదా? 4 ఆకులతో స్టార్ట్ అయిన చెట్టు పెద్ద చెట్టు అవుద్దా లేదా? ఒక మొక్కగా ఉండి ఒక 5 సంవత్సరాలకి పెద్ద చెట్టు అయిపోద్ది. ఆకులు డ్రాప్ అయిపోయినాయి అని చెప్పేసి చచ్చిపోద్దా చెట్టు? సో అది జస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఒక చెట్టుని మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆకులు రాలటం కామన్ అనే పాయింట్ మనకు అర్థం అంటే బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కూడా అందరూ చేయరు. చేసిన వాళ్ళు కూడా ఎక్కువ కాలం జర్నీ చేయరు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు మాత్రమే బిజినెస్ నిలబడగలుగుతారు. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పోతుందో బిజినెస్ లో ఎగ్జిట్ అయిపోతారు. ఆ ఇంట్రెస్ట్ రాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అదో పెద్ద సబ్జెక్ట్ వల్ల ఇప్పుడు దాని గురించి మనం ఎగ్జామ్ చేసుకోలేము అంతా. సో ఈ బిజినెస్ లోకి కొత్త టీంని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే, అంటే ఒక ఆకు రాలిపోతే 2 ఆకులు వస్తాయి కదా అక్కడ. అలాగే ఇక్కడ కూడా అంతే, ఒకళ్ళు వెళ్ళిపోతున్న కొద్దీ ఇంకొక ఇద్దరిని టీంలోకి వస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. అది సృష్టి ధర్మం. ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఒక ఆకు రాలిందంటే 2 ఆకులు వస్తాయి. అది సృష్టి ధర్మం. మన టీంలో అయినా అంతే. బిజినెస్ చేసేటప్పుడు మనం సీరియస్ గా ఉంటే ఒకళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్ లో ఇద్దరు వస్తారు. దాన్ని ఎవరు మార్చలేదు. సృష్టి ధర్మం అంతేనండి. అది సృష్టి ధర్మం. అది ఏదైతే పోతుందో తిరిగి అదే వస్తుంది అంటారు కదా, అదే. సో ఇక్కడ కంపల్సరీగా అందరూ అందరూ చేయరు, బిజినెస్ చేయరు. సార్ నేను నలుగురు జాయిన్ చేశాను సార్, వాళ్ళు నలుగురు చేయట్లేదు సార్. ఐదో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమేనండి. ఇంకా సింపుల్, ఏం లేదు అక్కడ. ఇంకా అంటే ఆ నలుగురికి మీరు మీరు రియలైజ్ చేయలేకపోయారు, వదిలేసేయండి. ఈ ఇండియాలో ఏమన్నా పీపుల్కి ఏమైనా తక్కువ ఉందా? 135 నుంచి 140 కోట్ల మంది జనాలు ఉంటే వెస్ట్రేలో ఉంది 3.5 కోట్ల మంది. ఎంతమంది ఉన్నారు చూడండి. ఒక విలేజ్లో ఎంతమంది ఉంటారు చూడండి. ఒక విలేజ్లో 5,000 మంది ఉంటే కేవలం దాంట్లో 2% మన ప్రొడక్ట్స్ వాడినా మనం ఇక్కడ లక్షాధికారం అవుతాం. ఒక విలేజ్లో 2% పీపుల్ మన ప్రొడక్ట్స్ వాడితే మనం లక్షాధికారి ఇక్కడ. సో అందరూ వర్క్ చేయరండి. జాయిన్ అయినా కానీ వర్క్ చేయరు. ఇది కూడా తెలుసుకోండి మీరు కంపల్సరీగా. సో 6th పాయింట్, నెవర్ ఫర్గెట్ ద జాయినింగ్ రూల్స్. 10:2 రూల్. ఆల్రెడీ దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ కంటిన్యూ ప్రాసెస్. ప్రతి 10 మందిలో కూడా ఇద్దరు బిజినెస్ చేస్తారండి కంపల్సరీగా. అందుకనే మనం లిస్ట్ రాయమని చెప్తాం. 20 మంది లిస్ట్ రాయండి, అందులో నుంచి మీకు కంపల్సరీగా జాయినింగ్స్ వస్తాయి. మినిమం 3 to 4 జాయినింగ్స్ వస్తాయి. ఆ నలుగురు మీద వర్క్ చేసుకుంటే చాలు 80 ప్లాన్స్ అవుతాయి. ఆ 80 మంది మీద ప్లాన్ చేసుకుంటే అందులో నుంచి మళ్ళీ 8 మంది వస్తారు. అందుకే 10:2 ఈ బిజినెస్ లో ఏదైనా సరే బిజినెస్ లో 10:2 రూల్ కామన్ అండి. ఆ రూల్ ని మనం చేయగలిగింది ఏం లేదు. 10 మంది వస్తే 10 మందికి చెప్తే 10 మందికి ఫాలోఅప్ చేస్తే కంపల్సరీగా 2 జాయినింగ్స్ వస్తాయి. దీనికి ఏం సార్ అంటే ఏం లేదు. ఇప్పుడు పాస్ అవ్వాలంటే 30 మార్కులు రావాలి. దానికి రూల్ ఏంటి చెప్పండి? 35 ఎందుకు పెట్టారు? ఏంటంటే అంతే, అది రూల్ అంతే. ఇంకా అది ఇక్కడ కూడా అంతే. 10 మంది చెప్తే ఇద్దరే వస్తారు జాయిన్ అవ్వడానికి. 10 మందికి చెప్పాలి కదా. ఇద్దరు జాయిన్ అవ్వచ్చు, కానీ 10 మంది చెప్తే ఇద్దరే వస్తారు. ఇంకో నెక్స్ట్ 8 ప్లాన్లు ఫెయిల్ అవ్వచ్చు. కానీ 10 మంది చెప్తే ఇద్దరు అనేది మన మైండ్ లో ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ఏమవుతుంది, ఆ 10:4 అవుతుంది. 4 అనేది 6 అవుతుంది. 6 కాస్త 8 కూడా అవుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 10 మంది చెప్తే 8 మంది కూడా జాయిన్ అవుతారు. కానీ ఇద్దరు మాత్రం జాయిన్ అవ్వరండి. చివరికి మన ఎండి గారు గౌతమ్ బాలి గారు వచ్చి అయ్యా నేనే ఎండి నేనే అని చెప్పి ఆయన వచ్చి చెప్పినా కానీ జాయిన్ అవ్వరు. అదే రూల్ ఇక్కడ. కంపల్సరీగా ఇద్దరైతే జాయిన్ అవ్వరు. 10 మందిలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి చివరికి సిద్ధార్థ్ సింగ్ గారు వచ్చినా, చివరికి సుబ్బయ్య శెట్టి వచ్చినా, చివరికి ఎండి గారు వచ్చినా కానీ ఎవరు చెప్పినా కానీ ఇద్దరైతే జాయిన్ అవ్వరు. 10 మందిలో 8 మంది మాత్రమే జాయిన్ అవుతారు. మీకు చెక్స్ వచ్చి మీరు స్టేజ్కి వెళ్ళినా కానీ. సో నెవర్ ఫర్గెట్ 10:2 రూల్. మీకు ఇది మైండ్లో ఉండాలి. మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు నో చెప్పారంటే ఓకే 10:2 రూల్ ఉంది, మనం 10 మంది చెప్తే ఇద్దరే జాయిన్ అవుతారు అని మీకు తెలియాలి. తెలిస్తే ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ వన్కి వెళ్తారు. లేకపోతే అక్కడే కూర్చుంటారు. జాయిన్ అవ్వని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. కానీ జాయిన్ అయిన టీం వదిలేస్తారు. వాళ్ళని వీక్లీ మీటింగ్ చేయనివ్వరు, హోమ్ మీటింగ్లు చేయరు, ఏమీ చేయరు. ఈ రాని వాళ్ళని మాత్రం పట్టుకుని ఏలాడుతూ ఉంటారు. టీంలో ఉన్న వాళ్ళని మీటింగ్స్ అటెండ్ చేయించుకుని వాళ్ళలో రియలైజేషన్ తెచ్చుకుని ముందుకెళ్ళాలని రావాలి. ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుకోండి, రాని వాళ్ళ గురించి ఆలోచించద్దు. ఇక్కడ జాయినింగ్ అవన వాళ్ళ గురించి ఆలోచించద్దు. జాయిన్ అయి ఉన్న టీంని వాళ్ళని ఎలా ఎదిగేలాగా చేయాలనేది ఆలోచించండి. అప్పుడు మీకు 1 lakh అనేది ఈజీగా వస్తుంది. సో 10:2 రూల్ మీకు మైండ్లో ఉండాలండి. కంపల్సరీగా 10:2 రూల్ ఉండాలి. సింపుల్. ఏదైనా సరే ఇప్పుడు బయట కూడా కొన్ని షేప్ షాప్స్ అని ఇట్లా ఉంటాయి. దాంట్లో కూడా 10,000 కట్టండి అంటారు చూడండి. అక్కడ కూడా 10:2 రూలే. 10 మందికి 10,000 కట్టమంటారు. కానీ ఇద్దరు కడతారండి, కంపల్సరీ ఇద్దరు కడతారు. వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతారు అక్కడ.
అదే బిజినెస్ రూల్. మీరు 1,00,000 కట్టమని చెప్పండి, 10 మందికి 1,00,000 కట్టమని చెప్పండి, ఇద్దరు కడతారు 1,00,000 కూడా. అదే రూల్. ఈ బిజినెస్ అయినా అంతే, మీరు 10 మందికి కంపల్సరీగా చెప్తే ఇద్దరు కంపల్సరీ బిజినెస్కి వస్తారు. సో లాస్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫాలో ద అప్లైనర్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఫాలో ద అప్లైనర్. ఎప్పుడైనా సరే ఈ బిజినెస్ లోకి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు నెగిటివ్ చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, నెగిటివ్స్ మీకు ఎక్కడైనా రావచ్చు, కానీ మిమ్మల్ని మోటివేట్ చేసి మీకు ఉన్న డ్రీమ్ని తట్టి లేపి, నువ్వు ఇది చేయగలవు, నీ వల్లే అవుతుంది, నువ్వు నిలబడు, నీ వల్లే అవుతుంది అని మిమ్మల్ని ఎల్లకాలం మీకు వెన్నుపూసలాగా నిలబడే వ్యక్తి ఎవరైనా ఈ బిజినెస్ లో ఉన్నారంటే ఓన్లీ ఒక అప్లైనర్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ బిజినెస్ లో మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు, అప్లైనర్ ఉంటారు, మెంటర్ ఉంటారు. ముందు ఈ 3 మీరు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితే కనుక వాళ్ళని మీరు గుడ్డిగా నమ్మాలన్నమాట. అంటే వాళ్ళు కొండ మీద దూకమన్నా కానీ దూకాలి, కానీ మీ కొండ మీద దూకితే కింద ఏం జరిగిందో మీ అప్లైనర్ తెలుస్తుంది. మీరు మీరు అసలు దూకేయటం ఇంక అంతే. ఆ కింద ఏమి అరేంజ్మెంట్ చేస్తాడని మీ అప్లైనర్ తెలుసు, మీకు తెలియకపోవచ్చు. అంత గుడ్డిగా ఫాలో అవ్వాలి అప్లైనర్ చెప్తే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మంది సిల్వర్లు, గోల్డ్, స్టార్లు, డైమండ్లు అయిన తర్వాత చాలా మంది ఏముందిలే ఈ బిజినెస్ లో, ప్రొడక్ట్స్ గురించి చెప్పడమే కదా, ప్లాన్ గురించి చెప్పడమే కదా, ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం కదా, ఇంకా అప్లైనర్తో ప్రేమ ఉంది అని చాలా మంది నెగ్లెక్ట్ చేసి చాలా మంది అక్కడ ఫెయిల్ అయిపోతున్నారండి. అవాయిడ్ చేసేస్తారు అంతే. నేను తీసుకుంటున్నా కదా, నాకు తెలుసు కదా అని అవాయిడ్ చేస్తారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ పైన ఉండే అప్లైనర్ కి ఎప్పుడైనా మీకంటే ఒక పాయింట్ ఎక్కువే తెలిసింది బిజినెస్ లో. ఎందుకంటే ఆయన మీకంటే ముందు జాయిన్ అయ్యాడు. మిమ్మల్ని దగ్గరుండి మీ ఇంట్లో వాళ్ళు నీ వల్ల కాదురా అన్నా కానీ నిన్ను నిలబెట్టి బిజినెస్ మీటింగ్స్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళు దిద్దిచ్చి అన్ని చేపించేది ఇక్కడ మీ అప్లైనర్. చివరికి మీకు 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, 40,000 వచ్చినా, 50,000 వచ్చినా ఫస్ట్ సంతోషపడేది మీ అప్లైనర్. ఎందుకంటే మీ అప్లైనర్కే కాదు, మీరు కూడా ఒక అప్లైనర్ అవుతారు. ఒక స్టేజ్ మీరు కూడా ఒక అప్లైనర్ అవుతారు. మీరు బాగుంటేనే మీ అప్లైనర్ బాగుంటారు. మీరు బాగుంటేనే మీ అప్లైనర్ బాగుంటాడు. ఆ విషయం మీ అప్లైనర్ కాదు, మీకు కూడా తెలుసు ఆ విషయం. మీరు బాగపోతే మీకు డ్యామేజ్ జరిగితే మీ అప్లైనర్ డ్యామేజ్ జరుగుతా? మరి మీ అప్లైనర్ ఎందుకు మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనుకుంటాడు? ఫాలో అయిపోవాలి అంతే, గుడ్డిగా ఫాలో అయిన వాళ్ళు మాత్రమే. ఇప్పుడు నాకు ఏదైనా కష్టం ఈ బిజినెస్ వస్తే నేను ఫస్ట్ టచ్ చేసేది నా అప్లైనర్ని కాల్ చేస్తా, డౌన్ అయినా కాల్ చేయను కదా. చివరికి నన్ను నిలబెట్టేది ఆయనే, ఆయనకి నేను కాల్ చేస్తాను. ఇప్పటికీ కూడా ప్రతి సజెషన్ తీసుకుంటాం. ఒక రూల్ ఏదైనా చేస్తున్నామంటే ఒక సజెషన్ తీసుకున్న తర్వాతే చేస్తాం. చెక్ చేసుకుంటాం, మా అప్లైనర్తో మేము చెక్ చేసుకుంటాం. ఇప్పటికి ఆ చెక్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు నిలబడగలిగాం. ఎవరున్నా లేకపోయినా కొంతమంది స్టార్లు అయ్యి 50,000, 60,000 తీసుకుని ఇదంతా మా శక్తి వల్లే వచ్చింది అనుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు ఈరోజు జీరోల్లో ఉన్నారు. చాలా మందికి తెలుసు. ఇక్కడ 50,000, 60,000 తీసుకుని కూడా ఈ వెస్టేజ్ నుంచి బయటకు అడుగు పెట్టి జీరోలో ఉన్నారు. వాళ్ళకి అప్పటి వరకు తెలియదు ఏంటంటే వాళ్ళ అప్లైనర్ చేసింది ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఇదంతా నా శక్తి వల్ల వచ్చింది అనుకున్నారు వాళ్ళు. సో ఎప్పుడైనా సరే అప్లైనర్ని మాత్రం ఈ బిజినెస్ లో దేవుడితో చూడాలి. మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, ఇంట్లో పూజ చేస్తాము, గుళ్ళో కూడా పూజ చేస్తాం కదా, రెండు ఒకటే అవుతాయా? ఇంట్లో పూజ చేసుకోవడం, గుళ్ళో పూజ చేసుకోవడం ఒకటే అవుతుందా? అక్కడ ప్రసాదం వేరు, అవునా కదా, అక్కడ తీర్థం వేరు, అక్కడ ఉండేది అక్కడే ఉంటది, గుళ్ళో ఉండేది గుళ్ళోనే ఉంటది. ఇంట్లో చేసుకున్నాం కదా చెప్పి గుళ్ళోకి వెళ్ళకుండా ఉంటామా, చేసుకోకుండా ఉంటామా? ఇక్కడ కూడా అంతేనండి. ఎంత తెలిసినా కానీ అప్లైనరే. ఈ ఈ ప్రపంచంలో అన్ని తెలిసిన వాళ్ళు ఎవరంటే ఒక్కళ్ళే ఉంటారు. అన్ని తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఎవరో తెలుసా? దేవుడు. నాకు అన్ని తెలుసు అనే అంత మూర్ఖత్వం ఈ సక్సెస్ కి అసలు ఇవ్వలేరండి వాళ్ళు. ఒక దేవుడు మాత్రమే అన్ని తెలుసు. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? పైన ఉంటాడు. అంటే నీకు అన్ని తెలుసు అంటే నువ్వు కూడా చచ్చిపోయి పైన ఉండాలి. సింపుల్. ఈ రోజుకి మేము కూడా ఈ రోజుకి ఒక పాయింట్ నేర్చుకోవాలని చెప్పి, ఎలా నేర్చుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం. ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఇంకెన్ని పాయింట్లు చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. సో అలా ముందుకెళ్ళగలిగితేనే, అప్లైనర్ని గౌరవించుకుంటూ ముందుకెళ్ళగితేనే మీకు సక్సెస్ వస్తుంది. లేదంటే మాత్రం సక్సెస్ అనేది ఎప్పటికీ రాదండి.
మీరు కూడా అప్లైనర్స్ అవుతారు. ఈ రోజు మీరు డౌన్లైన్ కాదు, ప్రతి ఒక్కళ్ళు అప్లైనరే. ఈ రోజు మీరు మీ అప్లైనర్కి ఏదైతే ఇస్తారో మీ కింద డౌన్లైన్ దగ్గర నుంచి కూడా మీకు తిరిగి అదే వస్తుంది. మీ డౌన్లైన్ దగ్గర నుంచి కూడా మీకు తిరిగి అదే వస్తుంది. అవునా కదా? సో చెక్ చేసుకోండి. ఫాలో ద అప్లైనర్, గుడ్డిగా నమ్మండి. మీ అప్లైనర్ గుడ్డిగా నమ్మండి. ఏం చెప్పినా చేసేసేయండి. మీకు 1,00,000 కావాలంటే అప్లైన్ మీకు కాల్ చేస్తే మాత్రం 1,00,000 రాదండి. మీరు మీ అప్లైనర్ కాల్ చేస్తేనే మీకు 1,00,000 వస్తుంది. రోజుకి కనీసం ఏం జరిగింది అనేది కనీసం మీ అప్లైనర్తో మీరు డిస్కస్ చేస్తేనే దాంట్లో తప్పులు ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో మీ అప్లైనర్ చెప్తారు. ఎవరు చెప్పరు ఇక్కడ. ఇక్కడ ఏమి మీకు నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవడానికి కాలేజీలు లేవు, స్కూల్స్లో ఏం లేవండి. ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఒక డాక్టర్ చదువుకోవాలంటే కాలేజీలు ఉంటాయి, ఒక లాయర్కి కాలేజీ ఉంటుంది చదువుకోవడానికి. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మన అప్లైనరే మనకు అన్ని కోచ్, ఎవ్రీథింగ్. ఇక్కడ గురువు అన్నీ కూడా మన అప్లైనరే. సో ఆయనకి తెలుస్తుంది. కాబట్టి మీ తప్పులు ఒప్పులు అన్నీ కూడా మీ అప్లైనర్గా తెలుసు. అవి దిద్దుకోగలిగితే చాలు. ఆయన చెప్తారు. ఎందుకంటే మీరు సక్సెస్ అవుతేనే ఆయన సక్సెస్ అవుతారు. కాబట్టి ఆయనే చెప్తారు మీకు. మరి సో మీ అప్లైనర్ను ఫాలో అవుతేనే, చెప్పినట్టుగా గుడ్డుగా నమ్మి వెళ్ళగలిగితేనే ఏదైనా కానీ పాసిబిలిటీ అవుతుంది. ఎప్పుడైతే మీ అప్లైనర్ పక్కన పెడతారో మీకు సక్సెస్ రాదండి. మీ చెక్ కూడా ఎంత పెద్దదైనా జీరోనే అవుతుంది. ఎంత పెద్దదైనా ఉండనివ్వండి, మీ అప్లైనర్ను ఫాలో అవ్వని రోజున మీ చెక్ జీరో అవుతుంది. సో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఇంకా 7 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటికే టైం చాలా అయింది, 10 అయిపోయింది. సో ఇంకెంతకంటే ముందుకు వెళ్ళాలంటే ఇంకొక సెషన్ చేద్దాము. సో కావాలంటే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు అవ్వదు, చాలా టైం పడుతుంది. ఇంకా నియర్లీ 6 పాయింట్స్ దాకా ఉన్నాయి. ఇది ఒక సెషన్ చేద్దాము సపరేట్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటికే మంచి నీట్గా ఒక 7 పాయింట్లు అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. 7 పాయింట్స్ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ 6 పాయింట్స్ కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాము, ఒక సెషన్ చేద్దాము సపరేట్గా దీని గురించి. సో ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఫైనల్గా నెక్స్ట్ ఒక వీడియో అండి. సో ఇంకోసారి చూడాలంటే చూడొచ్చు. హలో 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 సో మీకు మీరు మోటివేట్ చేసుకోవడానికి ఈ వీడియో ప్రతిరోజు మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు చేసుకుంటే కనుక మీకు మంచి మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్ మనమే చేసుకోవాలి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ లీడర్స్ అందరికీ ఈరోజు బోనస్లు జనరేట్ అయినాయి. అందరూ మంచి చెక్స్ అచీవ్ అయ్యారండి. చాలా కంగ్రాచులేషన్స్ అండి. చాలా ఆనందంగా ఉంది మీ చెక్స్ అందరి చూసి. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే సిల్వర్ అయినా, ఎవరైనా, గోల్డ్ అయినా, స్టార్ అయినా, క్రౌన్ అయ్యే వరకు మనకు 6 లెగ్గులు సక్సెస్ అయ్యే వరకు మనం కంపెనీ చెప్పినట్టుగా కంపెనీ రూల్ ప్రకారం 5%, 8%, 12, 16% వరకు వర్క్ చేయాలండి.
కానీ ఇక్కడ మన టీంలో ఈ రోజు చూసిన దాన్ని బట్టి చూస్తే మనకి చెక్కులు వచ్చినాయి అని ఆనందపడ్డాం, కానీ ఎదుటోడి చెక్కులో మనం ఆనందం అనేది చూడలేకపోయాము. ఇది చాలా డిసప్పాయింట్ గా ఉందండి. మన డౌన్ లైన్స్ 5% ఉంటేనే ఈ రోజు మనం ఉన్నామండి. 5, 8, 12 వీళ్ళ వల్లే మనం లీడర్స్ గా నిలబడతాము. కానీ మన టీంలో ఇవాళ బాధాకరమైన విశేషం ఏంటంటే, కింద చదువు లేకపోయినా, కింద వాళ్ళు పట్టించుకోకపోయినా గానీ, ఒక టాప్ లీడర్ అనేది పట్టించుకోకపోవటం బాధాకరం. మనకి ఎల్ఓబి వస్తే చాలనుకున్నారు. కానీ వాళ్ళ కాంటాక్ట్‌లు సిల్వర్‌లోనే మీకు ఇంత కాంటాక్ట్ నంబర్‌లు లేవు అని చెప్తున్నారు. మరి మేము ఒక క్రౌన్ అయ్యుండి సిల్వర్‌కి రోజు కాంటాక్ట్‌లో ఉండాలా అండి? మీరు చేసినప్పుడు మేము రెస్పాండ్ అవుతున్నాం. అలానే మీరు 5% దగ్గర ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు? ఇవాళ ఆ 8% వసంతమ్మ గారు వీళ్ళందరూ మాట్లాడలేకపోయారు అంటే తప్పు అక్కడ లీడర్స్‌దేనండి. అది వాళ్ళ ఫెయిల్యూరు. ఇవాళ ఎల్ఓబి వచ్చినా గానీ ఇది బాధాకరమైన విశేషం అండి. రేపు వాళ్ళు గనక డ్రాప్ అయితే గనక ఖచ్చితంగా ఇది ఎవరైతే అక్కడ మెయిన్ టాప్ అప్లైనర్స్ ఉన్నారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అండి. ఇవాళ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడలేకపోయాము. మన చెక్కు వరకే మనం స్వార్థంగా చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక పక్క ఒక రాము గారు నాకు చదువు లేదు, నాకు తెలీదు అన్నా గూడా పైన ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ లీడ్ తీసుకొని చేయలేదండి. మేము గూడా రేపు ఒక క్రౌన్ పొజిషన్‌లో ఉన్నాము. ఒక సిల్వర్ ఫోన్ చేస్తే మేము ఎత్తకపోతే మీకెలా ఉంటది? అలానే మనకి 8% చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ బోనస్ జనరేట్ అయింది తెలుసుకోకపోతే రేపు వాళ్ళు క్విట్ అయితే మీకెక్కడ నుంచి ఎల్ఓబి వస్తది కింద నుంచి? లేకపోతే ఏడు పడతా కొడుకు దర్బే ఇప్పుడు ఎవరైతే ఎల్ఓబిలు తీసుకున్నారో వాళ్ళు 8% డ్రాప్ అయ్యి వాళ్ళు పికప్ అవ్వకపోతే రేపు మీకు అదే మైనస్ అండి. ఇది అర్థం చేసుకుంటే బావుంటుంది. ఎప్పుడైనా సరే ఎంత మనం టాప్ అప్లైనర్స్ అయినా సరే 5%, 8% ఫోన్ నంబర్‌లు గూడా పెట్టుకోవాలండి. ఎప్పుడు ఎవరు మధ్యలో డ్రాప్ అవుతారో తెలీదు. మనకో లెగ్ వచ్చిందిలే మన సైడ్ వాల్యూమ్ చేసుకుంటే సరిపోద్ది అని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. అది మీ సక్సెస్‌కి నెగెటివ్ పాయింటు. అది గమనించుకోండి కొద్దిగా. ఎవరైతే కాంటాక్ట్స్ లేవంటున్నారో అది చాలా అశ్రద్ధగా ఉందండి అది. బిజినెస్‌లో ఉన్నామనుకుంటున్నారు గానీ వాళ్ళు ఫెయిల్యూర్ పర్సన్స్ అండి అలా చేయటము. ఎల్ఓబి వచ్చినా గానీ వాళ్ళు అర్హులు కాదు అనిపిస్తుంది ఇలా మాట్లాడటము. అర్థం చేసుకోవాలండి. రేపు వాళ్ళు క్విట్ అయితే మాత్రం రెస్పాన్సిబిలిటీ మీదే. థాంక్ యూ అండి. థాంక్ యూ. సో ఎవరైనా ఈ సెషన్ మీద జరిగిన సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే మాట్లాడొచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. పద్మజ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం అది మాట్లాడండి. మనకి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ లో నాకు నెగ్లెక్ట్ పర్సన్స్ గురించి చెప్పారు కదా సార్. అవును మేడం, అవును మేడం. అది ప్రతి పాయింట్ బాగా చెప్పారు సార్. అలాగే మనకి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళని అదే మన నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పారు. ఇన్కమ్స్ గురించి చెప్పారు. అలాగే మనకి ఫాలో ద అప్లైన్ ని ఫాలో అయితే మనం గుడ్డిగా ఎలాగా సక్సెస్ అవుతాం అనేది కూడా బాగా చెప్పారు సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. ఇక్కడ నుంచి మేము కూడా అప్లైన్ ఫాలో అయ్యి మంచిగా చెక్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. కొన్ని థ్యాంక్ యూ మేడం. మిస్టేక్స్ చేస్తున్నాము, అవన్నీ కూడా మేము కరెక్ట్ చేసుకుంటాం సార్. ఓకే మేడం, నో ప్రాబ్లం మేడం. దిద్దుకోవటమే ముందు గొప్ప విజయం మేడం. దిద్దుకోవటమే ముందు గొప్ప విజయం. విజయం సాధించడానికి ముందు దిద్దుకోవాలి. అదే గొప్ప ఎస్ సార్. విజయం. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మాట్లాడొచ్చండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి ఫ్రమ్ విజయవాడ. శ్రీలక్ష్మి మేడం, సార్ గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీరు చెప్పిన సెక్షన్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అప్లైన్ లీడర్ మాట మనం ఎంత గుడ్డిగా నమ్మి మనం వాళ్ళు ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి అని మీరు చెప్పారు కదా సార్. అంటే అప్లైన్ లీడర్ తో మనం ఎలా ఉన్నామో మన డౌన్ లైన్ లీడర్ మన అప్లైన్ లీడర్ మనతో ఎలా ఉన్నారో మనం డౌన్ లైన్ వాళ్ళతో కూడా అలాగే ఉండాలి. మనం నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించాలనేది అర్థమైంది సార్. ఇలా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎస్ మేడం, కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు 7 పాయింట్స్ జరిగినాయి. ఇంకొక 6 పాయింట్స్ గురించి ఇంకొక రోజు చేద్దాం మేడం దాని మీద.
నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడండి, మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మల్లేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మల్లేష్ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ సెక్షన్ చెప్పడానికి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మాకు కూడా. హ్యాపీగా అనిపించిందంటే మీ అప్లైనర్స్ చెక్ తీసుకోవడం హ్యాపీగా అనిపించిందా, సెషన్ బాగా జరగడం హ్యాపీగా అనిపించిందా? లేదు సార్, మా అప్లైన్ సెక్షన్ ఇస్తానికి మంచిగా అనిపిస్తుంది సార్ మాకు. మరి మీ అప్లైన్ పట్టుకోండి, చేయబట్టుకొని మాకు కూడా చెక్ ఇప్పించమని సార్ చెప్పి మా అడగండి. అప్లైన్ సార్ మా అప్లైన్ మాకు ఏమి తిట్టినా కొట్టినా సార్ సార్ మేమైతే దాంతో వదిలిపెట్టాం సార్, ఏది ఏమన్నా కానీ వదిలిపెట్టాం. ఆ, అలాగే ఉండాలండి. మీరు అలా పట్టుకుంటేనే ఈ బిజినెస్ లో మీరు ముందుకెళ్తారు. లేదంటే ఏ రోజైతే సార్ సార్ ఒక నిమిషం సార్. సార్ మా అప్లైన్ నాకు చిన్నోడైనా సార్ కానీ నాకు గురువు సార్ నాకు. అంతే కదండి. పెద్ద ఇక్కడ గురువు వయసులో సార్, నువ్వు పెద్ద గురువు, నీ గురువు నీతో పాటు అతని గురువు మాకు గురువు నాకు. అంతే అంతే అంతే. అంతేగా సార్. మల్లేష్ గారు, వేదితో సమానం సార్ దీనిలో సార్, వేదితో సమానం లేదు, ఏదితో సమానం లేదు సార్. మల్లేష్ గారు, మరి మీ అప్లైన్ చెప్పినట్టు మీరు ఫాలో అవుతున్నారా? అవుతున్నాం సార్ మేము. ఈ రోజు వీక్లీ మీటింగ్ వచ్చారా? ఏది సార్ ఈ మీటింగ్ కూడా అర్ధరాత్రి చేసినా కూడా మీటింగ్ అటెండ్ అవుతాను సార్ నేను కూడా. వీక్లీ మీటింగ్ వచ్చారా ఈ రోజు? సార్ నేను ఊరికి వచ్చేసాను సార్, రాలేకపోయినా. మరి ఎలా వస్తాయండి? మరి మీ లేదు అప్లైన్ సార్, ఫాలో అవుతున్నారు, సార్ మరి మా మీరు సార్ weekly meeting సార్ మా attend సార్ తిడితే కూడా అట్నే సార్, నేను మా సార్ తిడతాడు సార్, మా వారికి అదే మీరు ర్యాంక్ రీజన్స్ మాకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని మీరు రీజన్స్ చెప్తున్నారు కదా. అది మీరు అవునవును సార్. మీ అప్లయన్స్ చెప్తున్న రీజన్స్ కాదండి. మీకు వచ్చే చెక్కులకి, అంటే మీకు వచ్చే 1 lakh చెక్ ఏదైతే ఉంటుందో, నాకు ఈ అవునా 1 సార్. lakh చెక్ వద్దు, నాకు ఇప్పుడే వద్దు, కొన్ని రోజులు ఆపండి చెక్కు, నాకు ఈ రీజన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు నాకు ఈ 1 lakh చెక్ వద్దు అని చెప్పి మీ చెక్కుకి మీరు చెప్పుకునే లేదు సార్, సార్ ఆగదు సార్, మేము కూడా మాకు మీరు ఎన్ని మాకు ఇబ్బందులు కూడా చెప్పవసరం వదిలిపెట్టుకోం సార్ లేదు. మేము. మల్లేష్ గారు, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరు సార్ చెక్ ఓకే సార్, ఓకే సార్. చేసుకోండి. ఆ రీజన్స్ అవునా మీరు సార్. ఎప్పుడైతే అవాయిడ్ చేయగలిగి మీ అవును సార్. అప్లైనర్ చెప్పినట్టుగా మీరు చేసుకోగలుగుతారో, ఆ రోజు మీకు అర్హత వచ్చి మీకు వెస్టేలో రావాల్సినవన్నీ వస్తాయి. అంతే సార్, అది కూడా వాస్తవం సార్. కాబట్టి మీ థ్యాంక్ యూ సార్, అది రీజన్స్ కూడా ఏమైనా ఉంటే వాస్తవం సార్, అది కూడా. మీలోనే పెట్టుకోండి. అవి మీరు చెప్పుకున్న కొద్దీ మీకే చెక్కు లేట్ అవుతుంది అంతే. అవునా సార్, మేమైతే స్పీడ్ వెళ్తే మాకు కూడా వస్తుంది సార్, అది కూడా వాస్తవమే సార్. మా 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 అప్లైన్కి వస్తున్నప్పుడు మేము బాధపడతా కూడా కదా సార్, మా అప్లైన్కి ఎంత కష్టపడినా మాకు తెలుసు సార్. మరి మీరు కూడా నలుగురికి ఇన్కమ్ ఒప్పించండి, మీకు కూడా వస్తుంది. అవునా సార్, అది కూడా దీంట్లో నాది ఎవరు చేసుకుంటే వాళ్ళకు ఉంది సార్, దీంట్లో మీరు మళ్ళీ. నలుగురికి ఇప్పిస్తేనే మీకు వస్తుందండి. ఇప్పుడు నాకు ఈరోజు 2 లక్షలు చెక్కు కావాలి, నాకు నెలకు 2 లక్షలు చెక్కు కావాలంటే నేను ఒక 50,000 ఇన్కమ్ నలుగురికి ఇప్పించాలి. అవును సార్, సార్ సార్. నేను ఇప్పుడు ఈ రోజు 26 మంది అటెండ్ అయ్యారు. ఈ 26 మందిలో ఎవరైనా నలుగురికి నేను 50,000 చెక్కు ఇప్పించుకోగలిగితే నా చెక్కు 2 లక్షలు ఉంటది. అర్థమవుతుందా మీకు? అర్థమైంది సార్, అర్థమైంది సార్. మరి మీకు రావాలనుకున్నప్పుడు మీరు కూడా కింద వాళ్ళకి ఇప్పించగలగాలి కదా. సార్. ఓకే, థ్యాంక్ యూ మల్లేష్ గారు. మిస్ థ్యాంక్ యూ సార్, అవ్వమాకండి, థ్యాంక్స్ సార్. సార్ 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 థ్యాంక్ ఓకే యూ ఓకే, సార్. బాయ్. సో నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ మేడం వచ్చేసి ఈరోజు చెప్పాను కదా మేడం, అంటే ఎవరైతే డౌన్ లైన్స్ ను పట్టించుకోకుండా మన చెక్కును మనం కళ్ళ ముందు చూసుకుంటున్నాం అనేది, అది చాలా చాలా బాగా చెప్పింది సార్. అంటే మనం కింద ఉన్న వాళ్ళని మనం ఎప్పుడైతే కాపాడుకోలేకపోతామో ఆటోమేటిక్ మన టీమ్ సైజ్ అనేది పడిపోద్ది అనమాట. కాబట్టి ఈ యొక్క తప్పును మళ్ళీ నాకు రిటర్న్ కాకుండా నేను చూసుకుంటా సార్. ఈరోజు వసంతమ్మ గారు అంటే రాలేదు, జూమ్ మీటింగ్ వసంతమ్మ గారే అటెండ్ కాలేదు. కాదండి, ఇంకా తిరుపతి గారు అని చెప్పి లాస్ట్ మంత్ ఒక రైతు కూడా ఫాస్ట్ 8% అయ్యారు. కనీసం సార్ కాల్ చేశాను సార్, ఆయన ఫోన్ ఎత్తట్లేదు. రాజవర్ధన్ కూడా కలవడం జరిగింది మార్నింగ్, అతను కూడా అడిగాను సార్, కాకపోతే మనకు రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు సార్ అతను. అందుకోసం కలిశాను సార్ డైరెక్టర్, నేను లైవ్ రెస్పాన్స్ కూడా అయినా వెళ్ళడం జరిగింది. అవ్వకపోయినా ఆయనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది చూపించడం అనేది మన ధర్మం. అవునవును సార్, అతను కనిపించలేదు సార్. నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళ ఇల్లు అనేది నాకు తెలియదు సార్. రాజవర్ధన్ ద్వారా నాకు పరిచయం జరిగింది. మీరు ఒక అంటే 5% ని ఒక 100 PV చేసిన వాళ్ళని పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ ఒక ఫాస్ట్ 8% అని ఒక పిన్ లెవెల్ తీసుకున్న వాళ్ళని మాత్రం 100% కలవాలి, వాళ్ళకి విష్ చేయాలి, వాళ్ళకి అన్ని చూపించాలి, వాళ్ళకి చెక్కు చూపించాలి, అన్ని చూపించడం మన బాధ్యత. ఒక 5% మిమ్మల్ని కలవమని చెప్పట్లేదు, ఒక 8% గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓకే సార్, ఓకే సార్. ఎప్పుడైనా సరే మన బిజినెస్ లో ఒక ఫాస్ట్ 8% వచ్చారంటే మనం అతన్ని ఒక లీడర్ గానే దిద్దుకోవచ్చు.
ఎస్ సార్. వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఎటువంటి పిన్ లెవెల్ అయినా నిలబడదు. మనకి 5% 8% ఈ బిజినెస్ లో మన బిజినెస్ వేళ్ళ లాంటి వాళ్ళు. ఎస్ ఎస్ వేళ్ళు ఎంత బాగా వస్తే మొక్క అంతగా ఎదుగుద్దామనే కదా. అవును సార్, అవును. మరి వేళ్ళు ఎవరు? ఈ బిజినెస్ కి వేళ్ళు ఎవరు? మనకు 5% 8% వస్తే బిజినెస్ వేళ్ళు. ఎస్ సార్. వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇమీడియట్ గా రేపైనా ఎల్లుండైనా కలవండి, పర్సనల్ గా వాళ్ళకి చూపించండి. వాళ్ళు ఏదైతే కోల్పోతున్నారో అది తెలియజేయండి. వాళ్ళు ఓకే రియలైజేషన్ సార్. ఓకే, రియలైజేషన్ రాకపోతే నో ప్రాబ్లం, మూవ్ ఆన్, నెక్స్ట్ వన్, అంతే. ఓకే సార్, అదొకటి పాయింట్ బాగా నచ్చింది సార్. అది చాలా చాలా ఇంపార్టెంట్. మేడం చెప్పినందుకు మేడానికి కూడా థ్యాంక్ యూ సార్. ఓకే కృష్ణ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్. అంతేనా? ఇంకా సెషన్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సెక్షన్ గురించి అంటే మీరు 7 పాయింట్స్ చెప్పారు కదా సార్ ఈరోజు. అంటే టీంని ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి బిజినెస్ గురించి అనేది అవును. పాయింట్స్ అంటే ప్రతి ఒక్కటి చాలా చాలా నెంబర్ 1 ఉన్నాయి సార్. అంటే ఇక్కడ సిల్వర్ అని కాదు, గోల్డ్ అని కాదు, స్టార్ అని కూడా మన లైవ్ లో మన ముందే కళ్ళ ముందరనే ఆల్రెడీ పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్న మన తెలంగాణ టీంలోనే నేను చాలా మందిని చూశాను కళ్ళ ముందర. అలా పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది నేను కళ్ళ ముందర లైవ్ లో చూడడం జరిగింది సార్. ఎస్ 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 అంటే వాళ్ళు అది పడిపోయారంటే ఆ 13 పాయింట్లోనే ఉంటదండి. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఆ 13 పాయింట్లోనే ఉంటాయి. సార్ అలాంటి పాయింట్స్ మనం కరెక్ట్ గా రాసుకొని దాన్ని ఎలాగైతే ఫాలోఅప్ చేసుకుంటామో మనం ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది ముందుకు వెళ్ళగలుగుతాం సార్. ఎస్ అంతే కృష్ణమూర్తి గారు. ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ఓకే సార్. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మధురెడ్డి గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సెక్షన్ మంచిగా చెప్పింది సార్. ఇది అప్లైనర్ కొండ మీద దూకమన్నా కానీ డౌన్ లైన్ దూకాలనేది చాలా చాలా మంచిగా అనిపించింది సార్. ఎస్ అండి, అవునండి. కళ్ళు మూసుకొని దూకమంటే దూకాలి, కానీ ఆ కింద ఏం పెట్టాడు అనేది అప్లైనర్కి మాత్రం తెలిసింది. అప్లైనర్ తెలుసు కాబట్టి ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. అవునవును. ఓకే సార్. థ్యాంక్ ఓకే, యూ థ్యాంక్ యూ సార్. మధురెడ్డి గారు. టీమ్ జాగ్రత్తగా మీరు కూడా హ్యాండిల్ చేసుకోండి. సరే సార్, చేస్తా సార్. ఓకే సార్. మీరు కూడా మొత్తం టీమ్ కి ఇన్వాల్వ్ అవ్వాలి. అయితే సార్. ఓకే సార్, చేస్తా సార్. ఓకే థ్యాంక్ యూ మధురెడ్డి గారు. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు సార్ మాట్లాడండి, కంటిన్యూ చేయండి. సార్ ఈరోజు సెక్షన్ మంచిగా చెప్పారు సార్. చాలా మంచిగా ఉన్నది. అయితే వీక్లీ మీటింగ్ కూడా మా అప్లైన్ కురుమూర్తి సార్ కూడా చాలా చెప్తున్నారు, కానీ మాకే కొద్దిగా అదే వ్యవసాయం పని ఉండి పోలేకపోతున్నాం సార్. ఇక ఈసారి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వారం నుంచి వీక్లీ మీటింగ్ కంటిన్యూగా అటెండ్ అవుతాము. కొన్ని ఓన్ మీటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి సార్. అది కరెక్ట్. అవి ఇంటికాడ పనుల మీద పడి కొద్దిగా అటెండ్ కాలేకపోతున్నాము. ఖచ్చితంగా సార్ అయితే మాకు కంటిన్యూగా కాల్ చేస్తుంటాడు. ఖచ్చితంగా రండి సార్ అని చెప్పి వెంబడవాడాడు, కానీ కాకపోతే సార్ కి మేమే టైం ఇవ్వలేకపోతున్నాం సార్. ఈ రోజు టైం ఇవ్వకపోతే మీకు 1 lakh రావడం లేట్ అవుతుందండి, సార్కి ఏం కాదు. అవునవును సార్. అదే ఇప్పుడు ఈ రోజు సార్ అసలు తెలుసా 25,000 25,000 తీసుకున్నానంటే ఆ రోజుల్లో సార్ని ఎగతాళి చేశారు సార్. నా కళ్ళ ముంగల్నే అన్నారు. సబ్బులు అమ్ముకునేవాడని, తర్వాత పేస్ట్ అమ్ముకునేవాడని, ఆ విధంగా ఎగతాళి మాట్లాడి చేసినా గానీ సార్ కంటిన్యూగా దీనిలో ఉండి ఈ రోజుల్లో 25,000 చెక్ ఆయన స్టేటస్ లో చూసి పర్సనల్ గా నాకే ఫోన్ చేసి ఆ రోజుల్లో ఏదో అనుకున్నాం గానీ దీనిలో నిజంగానే ఉంది కదా అని నాకు 2 ఫోన్ చేసింది సార్ ఈ రోజు. ఎస్ అంతేనండి, నిజం నిలకడ మీద తెలిసిద్దండి, అంతే. ఇంకా అదే కాదు, ఇంకా అంతకంత ఇంకా రాబోయే రోజుల్లో అంతకంత కూడా వస్తాయి. ఆ రోజుల్లో ఎవరైతే హీలో ఎగతాళిగా చేసిన వాళ్ళే ఈ రోజు సార్ ఎంబడి పడతారు సార్. ఆ విధంగా మాట్లాడిన వాళ్ళ సార్ని, కృష్ణమూర్తి సార్ని ఆ విధంగా మాట్లాడిన వాళ్ళే ఈ రోజు ఆయన ఎంబడి పడ్డారు. ఇంకొక 2 years తర్వాత వాళ్ళు వెంట పడినా వాళ్ళకి సపోర్ట్ చేసే టైం ఆయన దగ్గర ఉండదండి. లేదు సార్, ఖచ్చితంగా మా మిస్టేక్ వల్ల, మా ప్రాబ్లం వల్ల మేము కొద్దిగా టైం మా టైం, మా జర్నీ అనేది మేమే లాస్ అవుతున్నాం సార్. మా ఇన్కమ్ మేమే లాస్ అవుతున్నాం. అంతే కదా సార్ ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తాం సార్.
ఇంకోటి మనం పెట్టుబడి అనేది ఏం లేదు సార్. మన హెల్త్ కు, మన హోమ్ ప్రొడక్ట్, మన అగ్రికల్చర్ కు మనం పెట్టుబడి బయట ఏ విధంగా అమౌంట్ పెట్టి తీసుకుంటున్నాం అదే విధంగా దీనిలో తీసుకుంటాం. ఇంకా పర్సనల్ గా నేను ఇంతకు మీరు మీటింగ్ లో చెప్పారు కదా సార్, షేప్ షాప్ అని. అవునవును. దా- దానిలో ఒకసారి నేను చేసిన సార్. దానిలో చేసి 20,000 కట్టి నేను మోసపోయినా సార్ దానిలో. నేను చెప్పేది అదే, 10 మందిలో 2 ఇద్దరు కంపల్సరీ దేనికైనా వస్తారు. మీకు 1,00,000 కట్టమన్నా ఆ, కడతారు ఇద్దరు. అవునవును సార్. దానిలో 20,000 కట్టి నేను మోసపోయినా సార్ దానిలో. ఎస్ ఎస్ ఎస్. ఆ ఆ విధంగానే కొంతమంది చాలా డౌట్ పడతారు వేరే వాళ్ళకి చెప్తే కూడా. ఆ రోజుల్లో నువ్వు ఇట్లే చెప్పి అది చేసినావు కదా అంటే, నేను నాతో పాటు ఒకరిని ఇద్దరిని కట్టించిన సార్. ఎస్ ఎస్ ఎస్. వాళ్ళకి చెప్తే మళ్ళీ చెప్తే ఇంతకు ముందే కట్టించినావు మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్తున్నావు అంటే అవేనండి మనం చేసిన పాపాలే ఇప్పుడు మనల్ని వెంటాడుతా ఉంటాయి. అదే మరి కర్మ అనేది, రిటర్న్స్ అంటే అదే. నేను అదే సార్. ఆ ఏదైతే మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. లేదు సార్, ఇంకా చెప్పిన వాళ్ళతో టైం ఇస్తామన్నారు మళ్ళీ. అంతే అంతే. సార్ కృష్ణమూర్తి సార్ ఇద్దరం కలిసి వెళ్తాం సార్. అవునవును. ఆ, కంటిన్యూ చేయండి, మీ అప్లై పట్టుకునే ఉండండి. ఆయన ఏం చెప్తారో అది 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 చెప్పి అది గుడ్డుగా చేసేసేయండి. ఇంక అంతే, ఏం ఆలోచించొద్దు. లేదు ఆయన లేదు ఏం సార్, అది మీ ఖచ్చితంగా మంచి సార్. కోసమే. లేదు సార్, ఖచ్చితంగా చేస్తాము. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, మీ అప్లై చెప్పిన దాని మీద ఏదైనా డౌట్ అంటే మీ టాప్ అప్లైనర్ కూడా ఫోన్ చేసి క్లారిటీ తీసుకుని దాన్ని క్లియర్ చేసుకోండి అంతే. మీరు లేదు అప్లై లేదు సార్. ఉన్నారంటే మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే. సరే సరే సార్. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ. కంటిన్యూగా అటెండ్ అవుతూ ఉండండి, సక్సెస్ ఓకే అవ్వండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ రాము గారు, సార్. గుడ్ మార్నింగ్ సార్. రాము గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ నాకు సెక్షన్ లో నచ్చింది ఏంటంటే, ఒక మన అప్లైన్ ఏం అంటే కొండ మీద నుంచి దూకమంటే కింద పడతాయి కదా అనే ఆలోచన అతనికి రాకుండా, మన అప్లైన్ ఏది చెప్తే అది వినాలి. అంటే మనకు అంతే సక్సెస్ వస్తుంది అనే ఆలోచన మన మనసులోని పెట్టుకొని దుంకాలి. అంతే. కానీ అరే కింద పడితే ఆయన చెప్పిండని మనం పడితే మనం చనిపోతేమో అని కొంతమందికి చాలా మందికి గూగుల్ ఉంటది కదా సార్. అదేనండి అట్లా అదే చెప్పేది, విధంగా కింద ఆ పాయింట్ అయితే పోగమంటే ఆ కింద ఏదో అరేంజ్మెంట్ చేసి ఉంటాడని అర్థం అక్కడ. ఎస్ ఎస్ సార్. అవును. తర్వాత ఒకటి సార్, మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం సార్. సిల్వర్ కు ప్లాన్ చేసాం సార్. నెల ఎస్ ఎస్ వరకు కంప్లీట్ చేసేస్తాం సార్. ఎస్ 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 ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ. రాము గారు, మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఆ ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్ చెప్తున్నారు కదా, ఇద్దరు ముగ్గురు చెప్పారు ఆ పాయింట్. కొండ మీద నుంచి దూకమన్నా దూకుతామని. ఎస్ మేడం. అది దూకవసరం లేదు సార్. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఉంది. ఇన్ని మాటలు మేడం. చెప్తున్నారు కదా, అప్లై చెప్పింది ఫాలో అవుతాము, మాకు ఇది నచ్చింది అని. ఇప్పుడు ఎస్ మేడం. మీకోసం హైదరాబాద్ లో 5% దగ్గర మేము 2 వీక్స్ నుంచి వెళ్ళి వర్క్ చేస్తున్నాము. మేడం. ఇప్పుడు మేము చెప్పింది నెక్స్ట్ వీక్ చేయాలి కదా మీరు. లెక్క అయితే మీ అప్లయన్స్ తీసుకెళ్ళి మీరు వెళ్ళి అక్కడ వర్క్ చేయండి. ఎస్ మేడం, వెళ్తాం మేడం. పాయింట్ నచ్చిందని చెప్పడం కాదు సార్, లైవ్ లో చేసి చూపించండి. ఇంతవరకు మీ అప్లయన్స్ ఎవరు మిమ్మల్ని అడగలేదు, ఎల్లొచ్చిన మమ్మల్ని అడగలేదు ఆవిడెవరు అని. ఈవెన్ మద్దిలేటి గారైనా కృష్ణమూర్తి గారైనా సార్ని వాళ్ళ సైడ్ వాల్యూమ్స్ గురించి అడుగుతున్నారే కానీ 5%, 8% కొత్త లెగ్ వచ్చింది వాళ్ళు ఎవరు, కనీసం మిమ్మల్ని అయినా అడిగారో లేదో మాకు తెలియదు. మమ్మల్ని అయితే వెళ్ళొచ్చినందుకు మమ్మల్ని అడగలేదు. వెళ్తాం ఆ, మేడం. వెళ్తాం ఇప్పుడు అప్లైనర్ చెప్పింది అది పాయింట్ నచ్చింది అంటున్నారు కదా. నెక్స్ట్ అవును. వీక్ మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి వీక్లీ మీటింగ్ చేయండి. ఎస్ మేడం, చేస్తాం. మాటలు చెప్పడం కాదండి, చేతల్లో కూడా వాగ్దానాలు నిరూపణ అవ్వాలి కదా. ఎస్ మేడం, వెళ్ళాలి ఇంతవరకు వెళ్ళాలి ఎవ్వరు చేసి అడగలేదు చూపియాలి మమ్మల్ని. మేడం. వర్క్ చేసి 2 వీక్స్ నుంచి వెళ్తున్నాం సారు నేను. ఆ క్యాండిడేట్ అవును. ఎవరు అని గ్రూప్ లో పెట్టినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అవును. ఆమె రేపు బూట్ క్యాంప్ కి వస్తానంటుంది. మరి మీరు మీ అప్లయన్స్ ఏం కన్విన్స్ చేసుకొని తెచ్చుకుంటారో మాట్లాడండి. నెక్స్ట్ వీక్ అయితే మాకు అక్కడ ఫీల్డ్ వర్క్ కనపడాలి. మీ అప్లయన్స్ ఎవరైతే వస్తారో మేము మరి అవును. క్రౌన్ డైరెక్టర్స్ అయ్యి ఉండి ఒక 5% కి 2 వీక్స్ నుంచి వెళ్తున్నాము. మరి మీ సిల్వర్ అవునవును. డైరెక్టర్లు సైడ్ వాల్యూమే చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఒక క్రౌన్ డైరెక్టర్ కి ఎంత వర్క్ ఉంటదండి?
మీకు అక్కడ దగ్గర వెళ్ళి వీక్లీ మీటింగ్ చేయండి. ఆమె టీంని అప్పచెప్తుంది. ఆమె యాక్టివ్గా ఉంది. ఆమెకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చెయ్యండి. ఇక్కడ ఎలా చేస్తున్నారో అక్కడ చెయ్యండి. అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అని, సార్ చెప్పింది ఫాలో అవుతున్నారని మేము కూడా నమ్ముతాం. ఎస్ మేడం, థ్యాంక్ యూ కరెక్ట్ అండి. మేడం. వెళ్తాను మేడం, వెళ్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. లాస్ట్ కాల్ ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడండి. ఇంకా ఆల్రెడీ 10:30 అయిపోయింది, క్లోజ్ చేసేద్దాము. లాస్ట్ కాల్ ఎవరైనా ఒక్కళ్ళే. గుడ్ మార్నింగ్ సార్. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈరోజు చెప్పిన మాటలు అయితే చాలా బాగా నచ్చినాయి సార్. అప్లైన్ మాటలు ఎంత బాగా విని అర్థం చేసుకుంటున్నాం అనేది మన డౌన్లైన్ విజయం సాధించినప్పుడే మనకి అర్థమవుతుంది అనమాట. మనం నిజంగా అప్లైన్ మాటలు వింటున్నామా లేదా అనేది. ఒక వర్క్ సాధారణంగా సమాజంలో ఏమవుతుందంటే, ఓ జాబ్కి వెళ్ళామంటే మన వర్క్ మన సంపాదన మన వరకే ఉంటుంది. ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక ఏంటంటే డౌన్ లైన్ విజయం సాధించినప్పుడే మనకి విజయం వస్తుంది. అది అప్లైన్ సహాయంతో మాత్రమే రాగలదు. వితౌట్ అప్లైన్ మనం ఏమీ చేయలేము ఎస్ అనేది మేడం, మాత్రం బాగా అర్థమైంది. ఎస్ మేడం, 100% కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్స్ కంప్లీట్ చేద్దాము. ఇట్లా ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడు జూమ్ మీటింగ్ అనేది గ్రూపుల్లో మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం టీమ్స్ అటెండ్ చేయించుకోండి. చాలా మంది అటెండ్ అవ్వడానికి కొంచెం రావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.